ఆయన ఎంతైనా కృపగల దేవుడై ఉన్నాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. దో వి ఆర్ అన్వర్ది, మనం అర్హత లేని వారమైనప్పటికీ, యోగ్యత లేని వారమైనప్పటికీ, అవిధేయులమైనప్పటికీ, అవిశ్వాసంతో ఉన్నప్పటికీ, పలుమార్లు ఆయన మార్గంలో నుండి తొలగిపోతున్నప్పటికీ, ఆయనకు వెన్ను చూపిస్తున్నప్పటికీ, ఇవన్నీ ఒప్పుకుంటారా? అవునంటారా? మాట వినని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా సరి అయిన భక్తి, గౌరవం, స్తుతి, ఆరాధన కూడా చెల్లించలేని పరిస్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా, తండ్రి మా మధ్యకి రావా అని పిలిచిన ఒక్క మాటకు నమ్మదగిన దేవుడై మన మధ్యకు ఆయన సన్నిధితో దిగి వచ్చిన దేవునికి సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా. హి ఈస్ ఫెయిత్ఫుల్. ఆయన నమ్మదగిన వాడు. అంటే నీ పర్స్పెక్టివ్ ఏంటి? నీ అవగాహన ఏంటి? సహాయం చేయడానికి నమ్మదగిన వాడు, నేను ఆపదలో ఉంటే రక్షించడానికి నమ్మదగిన వాడు, ప్రార్థిస్తే వినడానికి నమ్మదగిన వాడు, స్వస్థపరచడానికి నమ్మదగిన వాడు, మనుషుల్లో విడిచిపెట్టకుండా తోడుండడానికి నమ్మదగిన వాడు మాత్రమే కాదు, నేను అనేక మార్లు ప్రతి క్షణం కూడా అవిధేయతలో, నిర్లక్ష్యతతో, అవిశ్వాసంతో, భక్తిహీనతతో, పాపముతో, ద్వేషముతో, రోగముతో, అనేకమైన హృదయ అహంకారంతో ఉన్నప్పటికీ కూడా కృపతో ఆయన మనలను కనికరిస్తూ, మనలను కాపాడుతూ, మనల్ని దర్శిస్తూ, మనతో మాట్లాడుతూ, మన మధ్యకు దిగి వస్తూ, ఆయన సన్నిధితో మనల్ని తాకుతున్న నమ్మదగిన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అందుకే వాక్యం చెప్తుంది, మనము నమ్మదగిన వారము కాకపోయినప్పటికీ కూడా ఆయన నమ్మదగిన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. శబ్దమా? హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని మాటలే అసలు వాక్యం చెప్దామని నేను అనుకోలేదు, కానీ ఆయన సన్నిధి నడిపిస్తుంటే హృదయంలో ఉన్న కొన్ని మాటలు పూర్తిగా నేను ప్రిపేర్ కూడా అవ్వలే, చెప్తానని కూడా అనలే. అందుకే స్టాండ్ కూడా పెట్టారు, పాషి గారు చెప్తారు కాబట్టి. కానీ ఎందుకో దేవుని ఆత్మ మన హృదయాన్ని కదిలిస్తుంటుండగా మీ ముందు కొన్ని మాటలు ఉంచాలని మనం చేస్తున్నాను. బట్ దే వర్ సో ఇంపార్టెంట్. అవి మన జీవితానికి అత్యవసరం. ఆ హృదయం మనం కలిగి ఉండాల్సింది. ఆ కసారం మన హృదయంలో ఖచ్చితంగా మనం కలిగి ఉండవలసిందే. హల్లెలూయా. చెప్దామా? హల్లెలూయా. ఎంతమంది దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారు ప్రియులారా? ఎంతమంది గమనించగలుగుతున్నారు దేవుని ఉనికి మన మధ్యని? మీకొకటి రావాలి, మీకొకటి చేత కావాలి, మీరొకటి గ్రహించాలి, మీరొకటి తెలుసుకోవాలి. మీ తండ్రి మిమ్మల్ని దర్శించడానికి మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన స్పర్శ, ఆయన ఉనికి, ఆయన కదలిక, ఆయన సువాసన, ఆయన తాకిడి నీవు గుర్తించి, గమనించి, గ్రహించుదుముగాక. చెప్దామా? హల్లెలూయా. 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 ఆయన మనల్ని దర్శించు వేళ మనము గ్రహించుదుముగాక. ఆయన మనతో మాట్లాడుతున్న సమయములు మనము గుర్తుపట్టుదుముగాక. ఆయన మన మధ్యకు వచ్చి కదులుతూ కూర్చొని ఆసీనుడై ఉన్న ఆ ప్రశస్తమైన మోస్ట్ రెస్పెక్ట్ఫుల్ టైం అంటా నేను అది. ఆయన మన మధ్య వచ్చి ఆసీనుడైతే ఎలా ఉంటుందంటే మాటల్లో చెప్పలేను. ఆ గౌరవం, ఆ మర్యాద, పిన్ డ్రాప్ సైలెన్స్గా అలా ఉండిపోవాలనిపిస్తుంది. అంత రెవరెన్స్తో ఆయన మన మధ్యకు వచ్చిన ఆ టైమ్స్ మీకు అర్థమగునుగాక. మీరు అది సెన్స్ చేదురుగాక అంటున్నాను నేను. మీ ప్రాణాత్మ దేహములకు ఆ స్పర్శ, ఆ స్పృహ, ఆ ఉనికి కలుగునుగాక అంటున్నాను. హల్లెలూయా. యు కెన్ ఫీల్ ద రైన్. వర్షాన్ని నువ్వు అనుభవించగలుగుతున్నావు, ఎండ వేడిని నువ్వు అనుభవించగలుగుతున్నావు, అవునా కాదా? అగ్ని యొక్క వేడి నువ్వు అనుభవించగలుగుతున్నావు, దెబ్బ తగిలితే ఆ నొప్పి నువ్వు అనుభవించగలుగుతున్నావు. ఎవరైనా నీ ప్రియమైన వారు వచ్చి గట్టిగా దగ్గర తీసుకుంటే ఆ కౌగిల్లో ఉన్న ఆదరణ నువ్వు అనుభవించగలుగుతున్నావు. మనుషుల తోడు, మనుషుల మాట, అన్ని వీ కెన్ సెన్స్ ఎవ్రీథింగ్. మనం అన్నీ అనుభవించగలుగుతున్నాం. ఒక్క దానికి మనము నిర్లక్ష్యం అయిపోయింది. ఏంటంటే దేవుని కదలికను అనుభవించలేకపోతున్నావు, దేవుని స్పర్శ అనుభవించలేకపోతున్నావు, దేవుని తాకిడిని అనుభవించలేకపోతున్నావు. దానికి గల కారణం అంటే మీకు ఒక మాట చెప్పిన, ఎవరికైనా కుష్టి వ్యాధి వస్తే, లెపర్సీ వస్తే, మీకు తెలుసు, అందరికీ తెలుసు కదా, లెపర్సీ ఎవరికైనా వస్తే, ఒకవేళ చేతికి వస్తే చేతికి, కాలుకి వస్తే కాలుకి, ఆ ప్లేస్ అంతా కూడా స్పర్శ కోల్పోతారంట, అవునా కాదా? వాళ్ళని గిల్లినా, వాళ్ళని కొట్టినా, వాళ్ళని ఏం చేసినా ఆ ప్లేస్ వాళ్ళకి ఏమీ స్పందన ఉండదు. మన హృదయం వ్యాధితో ఉందా?
భయంకరమైన ఆయన స్పర్శను అనుభవించలేని కుష్ఠతో ఉందా, లేదా నిష్కలంకంగా ట్రాన్స్పరెంట్గా తెరవబడిందే ఉందా? మీ హృదయాలు తెరవబడి ఉన్నాయా? ఆయన స్పర్శ అనుభవించే అంతగా. చాలాసార్లు దేవుని సన్ని అనుభవిస్తాం, అవునా కాదా? ఆరాధించినప్పుడు ఏదో తాకినట్టుగా ఆదరణ పొందుతాం, అవునా కాదా? బట్ ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ యువర్ హార్ట్. నీ హృదయం దేవుని స్పర్శను గ్రహించగలుగుతుందా? అంత సున్నితంగా, అంత తెరవబడి, అంత తేటగా మీ నా హృదయాలు ఉన్నాయా అని అడుగుతున్నా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యువర్ హార్ట్స్. మీ హృదయాలు. హల్లెలూయా, హల్లెలూయా, శబ్దం హల్లెలూయా. ఐ వాంట్ యువర్ హార్ట్. ఈరోజు నాకు మీ హృదయాలు కావాలి, మీ హృదయ స్థితులు కావాలి. దేవునికి మీ హృదయ స్థితి కావాలి. ఒక చిన్న ఆలోచన మీ ముందు ఉంచుతాను. అది చిన్నదనుకుంటారు, నాకైతే మాత్రం అది చాలా పెద్దగా కనిపిస్తుంది, చాలా పెద్దగా అనిపిస్తుంది. చాలా రోజుల నుంచి ఆ హృదయం కావాలని దేవుని వేడుకుంటున్నాను. బికాజ్ ఆ హృదయం దేవుణ్ణి కదిలిస్తుంది కనుక. హల్లెలూయా, చెప్దామా? హల్లెలూయా. మీకు ఒకటి తెలియాలి, మీ మాట, మీ పనులు, మీరు బయటికి ఏం చేస్తున్నారు, ఇక్కడికి వస్తున్నారు, ఎలా కూర్చున్నారు, ఏమిస్తున్నారు, ఇవన్నిటికంటే ఎక్కువగా దేవుడు కదిలించబడేది మీ హృదయ స్థితి వలన మాత్రమే. ఎంతమంది ఒప్పుకుంటారు దానిని? ఎంతమంది ఒప్పుకుంటారు? ఎందుకంటే ఆయనకి హృదయ అంతరంగములు కూడా ఆయన కనులకు తేటగా కనబడుతున్నాయని వాక్యం చెప్పింది. గాడ్ వాస్ సీయింగ్, లుకింగ్ అండ్ వెయిటింగ్ ఫర్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని చూస్తున్నాడు, నీ హృదయం కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు, నీ హృదయం నేను వెంబడిస్తున్నాడు, నీ హృదయం దర్శించాలని ఆయన కదులుతున్నాడు. గాడ్ వాజ్ స్టిల్ డెస్పరేట్. ఆయన తీవ్రంగా ఆశపడుతుంది దేని కొరకంటే నీ హృదయం కొరకు. ఆ హృదయ స్థితిని బట్టి గాడ్ విల్ మూవ్. ఆయన కదులుతాడు, ఆయన కదులుతాడు. ఆ మాట నా హృదయం కదిలిచ్చేస్తుంది. గాడ్ విల్ మూవ్. మన మధ్యకు వచ్చి ఆయన కదిలితే ఎంత బాగుంటుంది కదా. మన ఇంటిలో ఆయన కదిలితే ఎంత బాగుంటుంది కదా. మన జీవితాల్లో ఆయన కదిలితే ఎంత బాగుంటుంది కదా. మన పరిస్థితుల్లో ఆయన కదలిక కనబడితే ఎంత బాగుంటుంది కదా. మనకి ఎండిన పరిస్థితుల్లో ఆయన కదిలితే అది నిజముగా జీవించబడుతుంది కదా. ఆయన కదలిక జీవ జలం వంటి కదలిక. ఆయన కదలిక అంటే ఎలా ఉంటుందంటే మృతులను సైతం జీవింపజేసేటువంటి కదలిక. ఆయన కదలిక ప్రతి దానిని నూతన పరిచేటువంటి కదలిక. హల్లెలూయా. సిలువను మోసుకొని బయటికి అందరికీ కూడా ఆయన దిక్కులేని వాడిగా, దరిద్రుడిగా, దిగంబరిగా, ఎవడూ లేని ఒంటరిగా, అనాథగా, ఒక చెక్క వంటి చెట్టు ముక్క లాంటి సిలువను మోసుకొని ఆయన వెళ్ళిపోతుంటే ఆయన కదలిక ఎవరికి అర్థం కావట్లే. ఆయన కదలికలో అందరూ అనుకుంటున్నాడు ఇతడు ఓడిపోయాడు, కొద్ది క్షణాలు ఇతడు చచ్చిపోబోతున్నాడు, రోమా ప్రభుత్వం యొక్క శిక్షను అనుభవించబోతున్నాడు, రాను మీద వేలాడిన వాడట శాపగ్రస్తుడట. అలాగే శాపగ్రస్తుడు అయిపోతున్నాడని అందరికీ అదే అర్థమవుతుంది. కానీ మీకు తెలుసా ఆయన కదలిక ఏంటో తెలుసా? అందుకే ఆమె తల్లి వచ్చి యేసయ్య సిలువ మోస్తూ పడిపోయినప్పుడు ఆమె తల్లి వచ్చి ఆయన లేపుతుంటే, అమ్మా ఇదిగో నేను సమస్తమును నూతన పరుచుచున్నాను అన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపడదాం. హల్లెలూయా. కమ్ షౌట్ లౌడ్ హల్లెలూయా. ఎవరికైనా అర్థమైందా? అక్కడ వాళ్ళకి ఆయన అలా మోస్తూ కదులుతుంటే ఆ కదలిక ఎవరికైనా అర్థమైందా? కానీ ఆయన కదలికలో ఉన్న భావం ఏంటో తెలుసా? ఆ భావాన్ని తన తల్లికి చెప్పాడు. అమ్మా ఏడవద్దు, నేను పడిపోయాను అనుకుంటున్నావా? నేను సమస్తాన్ని నూతన పరుస్తున్నాను. ఆయన కదలిక మన జీవితంలో నూతనత్వాన్ని తీసుకొని వస్తుంది. ఆయన కదలిక మన జీవితాల్లో నూతన కార్యాలు చేస్తుంది. బ్రదర్ వినాలి, బ్రదర్, ఆయన కదలిక మన జీవితాల్లో పాతవన్నీ గతించిపోయేలా చేస్తుంది. ఆయన కదలిక మన స్థితిగతులను మార్చేస్తుంది. ఆయన కదలిక మన ఎంత భయంకరంగా బంధించబడి ఉన్న విడుదలను, విమోచనను అనుగ్రహిస్తుంది. అది అనారోగ్యమైన, బలహీనత అయినా, పాపపు
కట్లైనా ఏదైనా ఆయన కదలిక హిస్ మూవింగ్ విల్ మేక్ సమ్ చేంజ్, ఒక మార్పుని తీసుకొని వస్తుంది. అంత ఘోర తుఫానులో కూడా ఆయన ఆ ఓడలో ప్రయాణము చేస్తూ అద్దరికి ఎందుకు వెళ్ళాడంటే అక్కడ సేనా దయ్యం పట్టిన వారి జీవితంలో ఈ కదలిక ఒక నూతనమైన మార్పుని తీసుకొని వచ్చిందా లేదా? కమాన్ షౌట్ లౌడ్ హల్లెలూయా. అతడు ఎన్ని సంవత్సరాల నుంచి అలా ఉన్నాడండి? సంకెళ్ళతో బంధించబడ్డాడట. సంకెళ్ళు అతడంతట అడిగే తుత్తునీలుగా చేస్తున్నాడట, దిగంబరిగా ఉన్నాడంట, రాళ్ళిచ్చి కొడుతున్నాడంట, సమాధుల్లో ఉన్నాడంట, కేకలు వేస్తున్నాడంట. అంటే అతడి జీవితం వల్ల రవ్వంత ప్రయోజనం ఎవరికి లేదు సరికదా. అందరూ అతడి వల్ల హింస పొందుతున్నారు, బాధను అనుభవిస్తున్నారు, గాయపరచబడుతున్నాడు, ఆ దిగంబరత్వాన్ని చూడలేకపోతున్నారు. అతన్ని కన్న తల్లి ఆ జీవితాన్ని చంపలేకపోతుంది, బ్రతికి ఉండి చూడలేకపోతుంది. అంత భయంకరమైన జీవితాన్ని పూర్తిగా రూపాంతరపరచడానికి, పూర్తిగా నూతనపరచడానికి, పూర్తిగా మార్పు చెందించడానికి యేసయ్య ఆ తుఫాను మధ్యలో ఆ ఓడలో ఆయన కదలడం ప్రారంభించాడు. హల్లెలూయా. మే గాడ్ మూవ్ ఇంటూ యువర్ సిచ్యువేషన్ ఈవెన్ దో ద స్టార్మ్స్. అంటే తుఫానులు వచ్చిన, అలలు ఎగిసిపడిన, ఓడ కదిలిపోతున్నా, చుట్టూ ఉన్నవారు భయపడుతున్నా, నీ యేసయ్య నీ కొరకు కదలి వచ్చునుగాక. మీ జీవితంలోనికి, మీ పరిస్థితుల్లోనికి, మన యొక్క అనారోగ్యాల్లోనికి, బలహీనతల్లోనికి ఆ సేన దయ్యం పట్టిన వాడు బంధించబడినట్టుగా మనకి తెలియదు. వీఆర్ బౌండ్ బై సమ్ థింగ్స్. కొన్ని వాటితో మనం బంధించబడి ఉన్నాం. ఆ బంధకాలన్నిటి నుండి మనల్ని విడిపించడానికి ఆయన కూడా మన జీవితాల్లోనికి కదలి వచ్చునుగాక. తుఫాను అడ్డొస్తే ఒకవేళ ఆయన ఆపడానికి అపవాది వంటి తుఫాను, అపవాది వంటి అలలు ఎగసి కొట్టినా సరే ఆయన వాటిని నిమ్మళమగమని ఆజ్ఞాపించి మరి నీ వద్దకు ఆయన కదిలి వచ్చే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. Shout aloud, hallelujah, hallelujah. The moving of God will make some change. దేవుని కదలిక ఒక మార్పుని తీసుకొని వస్తుంది మన జీవితం. అసైన దయ్యం పట్టినవాడు ఇక అలాగూ లేడండి. అతడిలో ఉన్న దయ్యాలు అతన్ని విడిచి వెళ్ళిపోయాయి. బైబిల్ గ్రంథంలో రాయబడింది అతడి కోసం అతడు స్వస్థ చిత్తుడై వస్త్రాలు ధరించుకొని యేసు పాదముల చెంత కూర్చుండే అంత నూతనముగా అతడి జీవితం కంప్లీట్గా మారిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. He was healed, he was clothed and he was at the feet of Jesus. అతడు స్వస్థపరచబడ్డాడు. హల్లెలూయా. అతడు వస్త్రాలు ధరించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీ అనారోగ్యం ఏదో నాకు తెలియదు. అది ఒంటికి పట్టిందా, అది గుండెకు పట్టిందా, అది మైండ్కి పట్టిందా, అది మీ కళ్ళకు పట్టిందా, ఇవన్నీ మనకున్నవే. ఈ జబ్బులు ఏవైనప్పటికీ కూడా ఆయన కదలిక, ఆయన తాకిడి, ఆయన దర్శనము మనల్ని స్వస్థ చితులుగా చేయునుగాక. హల్లెలూయా. We will be healed. మనం స్వస్థ చితులు అవుతాం, వస్త్రములతో అలంకరించబడతాం. మన పాపం అనే దిగంబరత్వం నుంచి విడిపించబడతాం, మన శోధన అనే దిగంబరత్వం నుంచి విడిపించబడతాం. అపవాది కొన్నిసార్లు నీ ఆరోగ్యాన్ని చీల్చేస్తాడు కదా, ఆ దిగంబరత్వం నుంచి నువ్వు ఆరోగ్యం అనే వస్త్రాలతో కప్పబడుదువుగాక. మీ అనారోగ్యం అనే దిగంబరత్వం మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయి ఆరోగ్యం అనే వస్త్రాలు మీరు ధరించుకొని స్వస్థ చితులై, ఆరోగ్యం అనే వస్త్రం, ప్రార్థన అనే వస్త్రం, దీన మనస్సు అనే వస్త్రం, తగ్గింపు అనే వస్త్రం, రక్షణ అనే వస్త్రం, ఉల్లాస వస్త్రం. అబ్బా, అసలైన మాట. హల్లెలూయా. దుఃఖమునకు ప్రతిగా ఆయన ఉల్లాస వస్త్రమును ధరింపజేసే దేవునికి మహిమ కలుగునుగాక. హిస్ మూవింగ్ విల్ మేక్ సమ్ సెన్స్. ఆయన కదలిక ఒక మార్పుని తీసుకొని వస్తుంది, ఒక స్పర్శని తీసుకొని వస్తుంది. ఆ అర్థం లేని ఆ జీవితానికి ఒక గొప్ప అర్థాన్ని తీసుకొని వచ్చింది. అతడి జీవితానికి ఏమైనా అర్థం ఉందా? అసలు ఎందుకు బతుకుతున్నాడు, చచ్చిపోతే బాగుందని ఎంతమంది ఎదురు చూశారో ఇప్పుడు అతడి జీవితానికి ఒక అర్థం వచ్చింది. ఆ 10 పట్టణాలకి దైవ జనుడిగా నిలబట్టబడ్డాడు. హల్లెలూయా. కమ్ ఆన్ షౌట్ లౌడ్ హల్లెలూయా. అందుకే దేవుని కదలికను కోరుకోండి, దేవుని కదలికను వేడుకోండి, దేవుని కదలికను ఆశించండి, దేవుని కదలికను ఆపేక్షించండి, దేవుని కదలికను డిజైర్ చేయండి, దేవుని కదలికను వెంటాడండి, దేవుని కదలికను వెతకండి, దేవుని కదలిక కొరకు ప్రాకులాడండి. ప్రియులారా, ఈ ప్రతి మాట అనాలోచనగా మాట్లాడలేదు నేను. Desire for the move of God in your life.
మన జీవితంలో దేవుని కదలిక కొరకు ఆశ, ఇంకా పెద్ద మాట ఆపేక్ష, కోరిక, ఆక్రందన, ఆతృత, ప్రాకులాడ్డం, ఇంకా చెప్పాలంటే ఆ రక్తస్రావం గల స్త్రీ పాక్కుంటూ 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 ఆయన కోసం వెళ్ళినంతగా. హల్లెలూయా. ఇవన్నిటికీ ఏం కావాలో తెలుసా? మీకు ఈ కనెక్షన్ అర్థం కాకపోయినా చెప్పనా? ఇవన్నిటికీ ఏం కావాలో తెలుసా? ఆయన కదలికను కోరుకోవాలంటే, ఆయన కదలికను ఆశించాలంటే, వెతకాలంటే, వేడుకోవాలంటే, ప్రాకులాడాలంటే దీన మనస్సు కావాలి. ఏం కావాలి? అక్క దీన మనస్సు అంటుంటేనే, ఆ పదం పలుకుతుంటేనే గుండె కరిగిపోతుంది. ఈ రోజులు ఇవి ఏ కాలమో, కొన్ని కాలాలు ఉంటాయి జీవితాల్లో. ఇది ఏ కాలమో తెలుసా బ్రదర్? దేవునిని దీన మనసుతో వెతకాల్సిన కాలం, దేవునిని వేడుకోవాల్సిన కాలం, ఆయన ముఖాన్ని వెతకాల్సిన సీజన్ ఇది. జకర్యా గ్రంథంలో రాయబడింది. ఇప్పుడు అది నా టాపిక్ కాదు, కానీ కడవరి కాలంన వానాకాలంన వర్షము దయచేయమని యెహోవాను చెప్పగలరా? వేడుకొనండి. చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. వేడుకొనమంటే అఫీషియల్గా అడగడం కాదు, స్టైల్గా కూర్చొని ఆర్డర్ వేయడం కాదు, రిక్వెస్ట్ చేయడం కాదు, లేకపోతే ఇస్తే ఏమో లేకపోతే లేవు కాదు. వేడుకోవడంలో ఒక డిజైర్ ఉంటుంది ప్రియులారా. ఆ హార్ట్కి ఒక దీనత్వం ఉంటేనే సరే. అంటే నా జీవితం ఇది వానాకాలమే, ఇది వర్షాకాలం అంటే ఈ కాలం కోసం మాట్లాడట్లేదు. మన జీవితాలపై దేవుని కృప కుమ్మరించబడే వర్షాకాలం కోసం మాట్లాడుతున్నాను నేను. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఎంతోమందికి మన జీవితాలపై కృప అనే వర్షం పడాలని ఆశగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. లెట్ us ask for the rain of grace. కృపా వర్షం మన జీవితాలపై కుమ్మరించబడేలా కోరుకుందాం. కనికర వర్షం కుమ్మరించబడేలా కోరుకుందాం. దయా వర్షం కుమ్మరించబడేలా కోరుకుందాం. కటాక్షం అనే వర్షం కుమ్మరించబడేలా కోరుకుందాం. ఆయన దర్శించే వర్షం కుమ్మరించబడేలా కోరుకుందాం ప్రియులారా. ఆ వానాకాలం వర్షాలు పడతాయా లేదా? పడతాయి కదా. కానీ అప్పటికీ కూడా, అది వానాకాలం అయినప్పటికీ కూడా దేవుడు కోరుకునేది ఏంటంటే మన హృదయం ఆయనను వేడుకోవాల్సింది. Hallelujah, hallelujah. This was the season of prayer, season of seeking God. ఇది ప్రార్థన చేసే కాలము, దేవుని ముఖాన్ని వెదికే కాలము, ఆయనను వేడుకునే కాలము, ఆయనను వెంటాడే కాలము, ఆయనకు యాచన చేసే కాలము, ఆయనను బతిమాలుకునే కాలము, ఆయన పాదాలు పట్టుకునే కాలము, ఆయనను వేడుకొని ఆయన బహు వినయముతో ఆయన ఎదుట మనల్ని మనం తగ్గించుకొని మనల్ని మనం పడవేసుకునే కాలంలో ఉన్నాం మనం. ఎంతమంది నమ్ముతారు? హల్లెలూయా శుభమా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ అలా వేడుకోవాలంటే మన హృదయానికి దీన మనస్సు కావాలి. ఎందుకో నేను చెప్తాను. ఒకసారి మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి నేను చదువుతున్నాను, వినండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుంచి. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, నా కుమార్తె దెయ్యం పట్టి బహు బాధపడుచున్నది అని కేకలు వేసెను. హల్లెలూయా. అందరూ చెప్దామా చేతులెత్తి? హల్లెలూయా. మనతో మాట్లాడుతున్న దేవునికి వందనాలు చెప్దామా? నాతో మాట్లాడు ప్రభువా. హియర్ ఐ యామ్ లార్డ్, చిత్తం నీ దాసులం ఆలకిస్తున్నాము, సెలవియ్యండి దేవా. ఏ సండే కూడా నార్మల్గా నేను రానండి. మీలో కొంతమందికి సండే సర్వీస్ అంటే అలవాటు, కొంతమందికి ఆనవాయితీ, కొంతమందికి ఆచారం, కొంతమందికి రాకపోతే బాగోదని వస్తారు, కొంతమంది రావడమే మానేస్తారు. అంత చులకన. నాకు అయితే ప్రతి ఆదివారం ప్రతి ప్రార్థన కూడిక ఆయన నన్ను దర్శించే సమయం అని వస్తాను, ఆయన నాతో మాట్లాడే సమయం అని వస్తాను, ఆయన నా జీవితంలో ఒక నూతన కార్యం చేసే సమయం, నేను ఆయన ఎదుట సరి చేసుకోవాల్సిన సమయం. ప్రతి సండే నాకు ఒక ఉజ్జీవ కూటంలా ఉంటుంది. అలా ఆ ఎక్స్పెక్టేషన్తో వస్తాను నేను. ఒక రివైవల్ మీటింగ్లా, ఒక హీలింగ్ సర్వీస్లా, ఒక గాడ్స్ విజిటేషన్ ప్లేస్లా నీవు కనుక రాగలిగితే ఎలా వచ్చి నిన్ను అలా వెళ్ళనివ్వడు ఆయన.
హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ ఒక కనాను స్త్రీ యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోన్ల ప్రాంతంకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతం నుండి ఒక స్త్రీ వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించుము, నా కుమార్తె దెయ్యం పట్టి బహు బాధపడుచున్నదని ఎలా వేస్తుందంట? కేకలు వేస్తుందంట. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఆమె దేవుని బిడ్డ కాదు, ఆమె కనానురాలు. ఆమెకి దేవుడు తెలీదు, ఆమెకి యేసయ్యని గురించి పూర్తిగా తెలియదు. కానీ ఆమె యేసయ్య పేరును పట్టుకొని దావీదు కుమారుడా అని పిలవగలిగింది. హల్లెలూయా. ఆమె యేసు అని పిలవలేదు, కానీ యేసయ్యకు దేవుడు ఏ పేరు అనుగ్రహించాడో ఆ పేరు పెట్టి దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఒక రెండు మనకి రావాలి. అదేంటంటే దావీదు కుమారుడా యేసు అని నీవు నీ ఆశ కొరకు, నీ అక్కడి కొరకు పెట్టే కేక మనకి వచ్చునుగాక. రెండవది ఆయన కనికరం కొరకు మనం వేడుకుందాము గాక. నాకు అనిపిస్తుంది చాలా రోజుల నుంచి, చాలా నెలల నుంచి, చాలా దినాల నుంచి నా హృదయంలో మెదులుతున్న ప్రార్థన, అడుగుతున్న ప్రార్థన, వేడుకుంటున్న ఒకే ఒక్క మాట ఏంటంటే, దేవా నన్ను కరుణించు, దేవా సంఘమును కరుణించు, దేవా ఆ కుటుంబాన్ని కరుణించు, దేవా ఆ బిడ్డను కరుణించు, ఆ తల్లిని కరుణించు, ఆ యవన బిడ్డను కరుణించు. మీ అందరి కోసం చేసే ప్రార్థనలో వాడే ఒక బలమైన మాట ఏంటంటే, దేవా నీవు కరుణించండి. You need to ask for the mercy of God. Mercy of God. దేవుని కనికరం, దేవుని కటాక్షం మన జీవితాల్లో కార్యం చేస్తుంది. మీ సిస్టమాటిక్ ప్రేయర్స్ ఆపుతారా? మీ ఆచార సంబంధమైన ప్రార్థనలు ఆపేస్తారా? మీకు తెలిసిన, నేర్చుకున్న, వచ్చిన, వల్లిస్తున్న మాటలకు ప్రార్థనలకు ఫుల్ స్టాప్ పెడతారా? కెన్ యూ ప్రే ఫ్రమ్ ద డెప్త్స్ ఆఫ్ యువర్ హార్ట్? మీ హృదయ లోతుల నుంచి ప్రార్థించడం మొదలు పెడతారా? God wants a prayer, a word from the depths of your heart. నువ్వెంత దీర్ఘం తీసి, ఎన్ని పదాలు ఉపయోగించి, ఎన్ని అన్య భాషలు మాట్లాడి ప్రార్థించావో దేవునికి అనవసరం. నీ హృదయ లోతుల్లో నుండి ఒక ఆశ, ఒక కేక, ఒక కోరిక, అది ఒక్క మాటగా దేవునికి వినబడిన చాలు. నీ జీవితం ముందు వలె మరుసటి రోజు ఉండకుండాను కాదు, అది ఉండదు అంతే. ప్రార్థించే ముందు నీ జీవితం ఎలా ఉందో, అడిగిన తర్వాత నీ లైఫ్ అలాగ ఉండదు. ఒక్క క్షణంలో ఆయన సమస్తాన్ని మార్చేస్తాడు. ఆయన కావాల్సిందల్లా ఏంటంటే నీ గుండెల లోతుల్లో నుంచి వచ్చే ఒక్క మాట కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆమెకు భక్తి తెలీదు, ఆమెకు ప్రార్థన అంటే ఏంటో తెలీదు, ఆమెకు బైబిల్ తెలీదు, ఆమెకు వచనాలు రావు, ఆమెకు అన్ని భాషలు రావు, ఆమెకి ఏం తెలీదు. ఆమెకు తెలిసిందల్లా ఒక్కటే, దావీదు కుమారుడా నా పరిస్థితి ఇది, నా కూతురు దెయ్యం పట్టి చచ్చిపోతుందయ్యా, నన్ను కరుణించు. ఎంతమందికి అర్థమవుతుంది? ఓన్లీ వన్ వర్డ్, ఒకే ఒక మాట ఆమె అడిగింది. చెప్తారా? దేవా నన్ను కరుణించు. ఒకసారి అందరం కలిసి చెప్దామా? దేవా నన్ను కరుణించు. ఒకసారి అడుగుతారా? దేవా నన్ను కరుణించు. దేవా నా పరిస్థితి, నా బిడ్డల జీవితం, నా కుటుంబం, నా ఆరోగ్యం, నా ఆత్మీయ స్థితి, నా భర్త, నా బిడ్డలు. ఆమెకు అక్కడ ఆమె కూతురికి దెయ్యం పట్టింది, ఇక్కడ మనకేం పట్టిందో మనకే తెలుసు. నీకేం పట్టిందో నీకు తెలుసు, నీ బిడ్డకి ఏం పట్టిందో నీకు తెలుసు, నీ కుటుంబానికి ఏం పట్టిందో నీకు తెలుసు. అది అనారోగ్యమా? అది ఆర్థిక సంబంధమైన శాపమా? అది బలహీనత? అది పాపమా? అది అవిశ్వాసమా? అది ప్రార్థన చేయలేని గర్వమా? ఏం పట్టిందమ్మా? దేవుణ్ణి అడగగలగా? దేవా దేవా చెప్తారా? దేవా దేవా ఒకసారి చెప్తారా ప్లీజ్? దేవా దేవా నన్ను కరుణించవా? దేవా నన్ను కరుణించవా? దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించవా? Son of David, have mercy upon me. ఒక్క మాట అడగండి.
పొందుకునేదాకా అడగండి. పెద్ద మెసేజ్ ఏం నా దగ్గర లేదు. చాలా రోజుల నుంచి నన్ను కదిలిస్తున్న మాట ఒక్కటే, దేవా నీ కనికరం మా పైన, నా పిల్లల పైన, మందిరం పైన, సంఘం పైన, కుటుంబాలు అందరి మీద మీ కనికరం ఉండునుగాక. మీకు తేలిగ్గా అనిపిస్తుందేమో కొంతమందికి, నాకు అలా అనిపించట్లేదు. ఎందుకంటే తనకు ప్రార్థన చేయు వారి అందరి ఎడల ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కమ్ ఆన్ షౌట్ లౌడ్ హల్లెలూయా. ఐశ్వర్యంతో ఆయన కృపని కుమ్మరిస్తుంటే చిన్న గ్లాస్తో అనుభవించాలి. ఎందుకు? ఐశ్వర్యం అంత కృపను కుమ్మరించే దేవుడిని కలిగి ఉండి చిన్న నీటి బొట్టులు ఎందుకు అనుభవించాలి? మనం ఐశ్వర్యం అంత కృపను కుమ్మరించే దేవుని కలిగి ఉండి ఒక్క చుక్క కృపను ఎందుకు అనుభవించి వదిలేసుకోవాలి? మీకు తెలుసా, కృపను అనుభవించలేకపోతున్న మన జీవితాలు ఎలాగుంటే, కొంతమంది జీవితాలు ఇదే టైమ్స్లో, ఇదే కాలాల్లో, ఇదే రోజుల్లో, ఇదే గడియల్లో వాళ్ళు వేడుకున్నట్టును బట్టి కొంతమంది మనకంటే కొన్ని కోట్ల రెట్లు కనికరాన్ని అనుభవిస్తున్నారు, కృపలను అనుభవిస్తున్నారు, క్షేమాలను అనుభవిస్తున్నారు, దీవెనలను అనుభవిస్తున్నారు, స్వస్థపరచబడుతున్నారు, మేలులు చూస్తున్నారు, అద్భుతాలు చూస్తున్నారు. మనం ఎందుకు ఇలా మిగిలిపోయామో తెలుసా? దీన మనసుతో, తగ్గింపు హృదయంతో దేవాలను కరుణించు అని వేడుకుని ఆ యొక్క దీన హృదయం లేక కనికరం నీ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. ఆయన దాటి వెళ్ళిపోతున్నాడు. ఆ వెళ్ళిపోతే తట్టుకోలేవు, బ్రతకలేవు. నేను చెప్పగలుగుతున్నాను లేదు నాకు తెలియదు, కానీ కనికరం దాటి వెళ్ళిపోతుంటే తట్టుకోలేక దావీదు కుమారుడు కేకలేస్తున్నాడు, గుడ్డివాడు కేకలేస్తున్నాడు కదా, దావీదు కుమారుడు నన్ను కరుణించు, నన్ను దాటి వెళ్ళిపోవద్దని. అంత ఆశ ఎంతమందికి ఉంది ఇక్కడ? మనకున్నదంతా ఏడు తెలుసా? అక్కర్లేని అనవసరమైన వ్యర్థమైన ఫీలింగ్స్ ఉన్నాయి మనకి. మనకున్నదంతా ఏంటో తెలుసా? పౌరుషం. మనకున్నదంతా ఏంటో తెలుసా? భావోద్రేకాలు. మనకున్నదంతా ఏంటో తెలుసా? కోపాలు. మనకున్నదంతా ఏంటో తెలుసా? సణుగుడ్లు, కొనుగుడ్లు. ఈ సహోదరికి నాకు తెలుసా అవేమి ఉన్నాయేమో అన్నీ పక్కన పెట్టేసి, నా కూతురే చచ్చిపోతే నాకెందుకు పొగరు, నా కూతురే చచ్చిపోతుంటే నాకెందుకు గర్వం, నా కూతురే చచ్చిపోతుంటే నాకెందుకు అహంకారం, నా కూతురే చచ్చిపోతుంటే నాకెందుకు అతిశయం, నా కూతురే చచ్చిపోతుంటే నాకు ఫీలింగ్స్ ఎందుకు, భావోద్రేకాలు ఎందుకు, అన్నీ వదిలేస్తా. దావీదు కుమారుడు నన్ను కరుణించు దేవా అని కేక పెట్టిందంట. నేను కేక పెడుతున్నాను కదా, మీలో కొంతమందికి కూడా మేము గట్టిగా వాక్యం చెప్తే నచ్చదు. అది ఎందుకంటే అది బ్యూటిఫుల్గా అనిపించదు కాబట్టి. నేను ఇక్కడ మీకు బ్యూటిఫుల్గా కనిపించడానికి వాక్యం చెప్పట్లేదండి. నేను అరిసినప్పుడు అసహ్యంగా ఉంటానని నాకు తెలుసు, అయినా పర్లే. ఐ వాంట్ టు మూవ్ లైక్ ద స్పిరిట్ మూవ్స్. ఆత్మ ఎలా కదిలితే గుడ్డిగా తలంచుకొని వెళ్ళిపోవడమే తెలుసు తప్ప, ఇలా మాట్లాడితే, ఇలా నరిస్తే, ఇలా కేకేస్తే అందంగా కనిపించనేమో, అసహ్యంగా ఉంటుందేమో, గొంతు బాగోదేమో, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో. ఆ ఫీలింగ్స్ ఆ తల్లికి లేవు అంటున్నాను నేను. ఆమె ఏం చేస్తున్నట్టు, ఆమె ఒక లేడీ, అవునా కదా, ఆమె ఒక సహోదరి. అందరి మధ్యలో కేక పెడితే అందంగా ఉంటుంది అది. ఎలా ఏమనుకుంటారు? ఎవరైనా పిచ్చి పట్టిందేమో అనుకుంటారు, దీనికి బుద్ధి లేదా అనుకుంటారు. ఆ ఫీలింగ్స్తో ఆమె ఆపరేట్ అవ్వట్లేదు. నేను మీకు చెప్తున్న మాటలు అవి ఒక సిస్టమాటిక్ వాక్యం కాదు నేను చెప్పేది. ఐ వాంట్ మీ హార్ట్కి సంబంధించి చెప్తున్నాను నేను. ఫీలింగ్స్తో ప్రేయర్ చేయడం ఆపండి, ఎమోషన్స్తో దేవుని దగ్గరికి వెళ్ళడం ఆపండి, సిస్టమాటిక్గా వెళ్ళడం ఆపండి. దేవునికి సిస్టమ్స్ అవసరంలే. ప్రార్థనలో కేక పెట్టిందంట, దావీదు కుమారుడు నన్ను కరుణించు, నా కూతురు దెయ్యం పట్టి చచ్చిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకు కావాల్సిన ఆయన కనికరం. ఫీలింగ్స్ పెట్టుకుంటే ఏమన్నా వస్తుందా? మనకి ఫీల్ అయితే ఏమన్నా వస్తుందా? ఈ మాట చెప్తారా నాకు? నాతో సహా చెప్పుకుంటున్నా. నేను ఫీల్ అయినా అనుకోండి, నాకు ఏమన్నా వస్తుందా? ఏమ్మా బాధపడుతున్నావా అని అడిగే దిక్కు కూడా ఉండదు ఒక్కోసారి. ఏమన్నా వస్తుందా బ్రదర్ మీరు ఫీల్ అయితే? అమ్మ ఏమన్నా వస్తుందా ఫీల్ అయితే? అమ్మ ఏమన్నా వస్తుందా ఫీల్ అయితే? చెప్పండి పర్లేదు. ఏమన్నా వస్తుందమ్మా ఫీల్ అయితే? ఏమన్నా వస్తుందా ఫీల్ అవుతారా? ఏమన్నా వస్తుందమ్మా బ్రదర్? ఏమన్నా వస్తుంది బ్రదర్? ఏమన్నా వస్తుందా? పైసా ఉపయోగం ఉంటుందా? ఒక్క అద్భుతం చూస్తారా ఫీల్ అయ్యి?
ఫీల్ అవడం వలన ప్రయోజనం, వేడుకోవడం వలన ప్రయోజనం ఉంటుంది. మీకు తెలుసా, అక్కడ తర్వాత చదవండి, ఆమె దెయ్యం పట్టిందని బాధపడుచుంది, బహు బాధపడుచుంది నా కూతురు అని కేకలు వేస్తే అందుకు ఆయన, అంటే ఎవరు, యేసయ్య, అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినా చెప్పలేదు. హల్లెలూయా చెప్దామా? ఇందుకే చెప్పాను నేను హల్లెలూయా. ఇప్పుడు దాకా ఫీలింగ్స్ కోసం ఎందుకు మాట్లాడానో మీకు అర్థం అవ్వలేదా? ఆమె అంత కేకలు పెడుతుంటే, అంత బాధపడుతూ ఏడుస్తుంటే, దావీదు కుమారుడు అని పిలిస్తే కరుణించు అని అర్థిస్తుంటే, యాచిస్తుంటే, యేసు ప్రభు ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు, పిలిస్తే పలికే ప్రభు, అడిగితే ఇచ్చే దేవుడు, అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చే ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆమె అక్కడ వేడుకుంటుంటే ఆయన ఆమెతో ఒక్క మాట అయినా చెప్పకుండా ఆయన దారిని ఆయన నడిచి వెళ్ళిపోతున్నాడు. మేమే గనక మీరు ఏదైనా అడుగుతున్నప్పుడు, ఏదైనా వేడుకుంటున్నప్పుడు, పిలుస్తున్నప్పుడు, అమ్మ పాస్టర్ గారు అమ్మ ఇలా నా పరిస్థితి అమ్మ అని పిలుస్తున్నప్పుడు ఒక్క మాట కూడా మీతో చెప్పకుండా వెళ్ళిపోతే మీరేం చేస్తారు? మీకు ఎలా అనిపిస్తుంది? పర్లేదు చెప్పండి. చెప్పానుగా సిస్టమేటిక్ వాక్యం చెప్పడానికి ఇవాళ నేను ప్రిపేర్ అవ్వలేదు. ఐఎమ్ టెలింగ్ వాట్ ఐఎమ్ ఫీలింగ్ ఇన్సైడ్. మీకు ఎలా అనిపిస్తుంది మేము దాటి వెళ్ళిపోతే? ఏమొస్తుంది ముందు? బాగా చెప్పారు. నేను ఇంకా బాధ వస్తుందని చెప్తారు అనుకో. బాగా చెప్పారు. మీ అందరికీ ముందేమొస్తుంది? కోపం వస్తుంది. వెరీ గుడ్. తర్వాత బాధ వస్తుంది. తర్వాత మీరు ఒకటి మిస్ అయ్యారు బ్రదర్. మందిరానికి రావు. వెరీ గుడ్. ఎందుకు రావంటే అలుగుతాం కనుక. ఇవన్నీ బయటికి మాట్లాడుకోకూడమే, ఈరోజు మాట్లాడేసుకుందాం. హల్లెలూయా. దాచుకొని ఏం చేస్తావు? దాచుకొని ఏం సాధిస్తాం? లెట్ ఇట్ అవుట్. విడిచిపెట్టి, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. హల్లెలూయా హల్లెలూయా. నా ఫీలింగ్స్, ఆమె ఆయన దాటి వెళ్ళిపోతున్నాడంట. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినా చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకున్నాడంట. హల్లెలూయా హల్లెలూయా. ఆయన యేసే ఒక మాట చెప్పకుండా వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఆయనతో ఉన్న శిష్యులు అంటున్నారట, ఈమె మన వెనకాలే వచ్చి మనల్ని షంటుతా, మనల్ని బాధ పెడుతూ, మనల్ని వెంబడిస్తూ కేకలేస్తుంది, ఈమెను పంపేయమని ఆయన శిష్యులు ఆయనను తొందర పెడుతుంటే అప్పుడు ఆయన అంటున్నారట కదా, ఆయన అంటున్నారట, ఇశ్రాయేలు ఇంటి వారైనా నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదని అనెను. ఏమన్నారంటే యేసయ్య డైరెక్ట్గా చెప్పనా, వస్తున్నావు, నేను నీ కోసం పంపబడలేదు, ఇశ్రాయేలు ప్రజల కోసం పంపబడ్డాను, నశించిన గొర్రెల కోసం పంపబడ్డాను. నేను ఇక్కడ ఉన్నది వాళ్ళ కోసం, నీ కోసం కాదు. డైరెక్ట్గా మీరు నా దగ్గరికి వచ్చి అమ్మ ప్రార్థన చేయండి అనో, సహాయం చేయండి అని అడిగినప్పుడు నేను నీ కోసం ఇక్కడ లేను, నేను ఆమె కోసం వచ్చానని పక్కెళ్ళిపోతే మీకు ఎలా ఉంటుంది? ఆమెకు అక్కడ అదే జరిగింది. ఆయన ఏమన్నారంటే, ఏమన్నారంట, వింటున్నారా? నేను నీ కోసం రాలేదు, ఇశ్రాయేలు నశించిన గొర్రెల వద్దకే నేను పంపబడ్డాను, కానీ నేను ఇక్కడ ఉన్నది నీ కోసం కాదు. చాలా ప్రమాదాల్లో ఉన్నాం, మరణం మధ్యలో ఉన్నాం, అంబులెన్స్ వచ్చింది, అమ్మయ్య అంబులెన్స్ వచ్చింది ఎక్కేద్దాం ఉన్న టైంకి అంబులెన్స్ డ్రైవర్ వచ్చి నీ కోసం రాలేదండి, పక్కనున్న పేషెంట్ కోసం వచ్చామని వెళ్ళిపోతే మనకి ఎలా అనిపిస్తుంది? ఎందుకు ఇలా అడుగుతున్నానంటే ఇలా మనకు అనిపించే ఆ ఫీలింగ్స్ అన్నిటినీ ఈరోజు మనం దాటి ఇంకొంచెం ఒక అడుగు ముందుకేసి మరి ఆయన వేడుకొని ఆయన కనికరం కోసం మొరపెట్టి ఆ దీన మనస్సు మనకు ఆపాదించబడ్డం కోసం ఈ ఎగ్జాంపుల్స్ అన్ని మీ ముందు పెడుతున్నాను. ఆమెకి జరిగింది మీకు అర్థం అగునుగాక. ఆమె ఆయనను వేడుకొని కేకలు వేస్తుంటే ఆయన అంటున్నారు కదా నేను నీకోసం రాలే, నీకు నాకు సంబంధమే లేదు, అసలు నువ్వు ఇశ్రాయేల్ వంశం కాదు, నువ్వు మా వంశం కాదు, అసలు నువ్వు నా బిడ్డవు కాదు. అసలు ఎంత హర్టింగ్గా ఉంటుంది తెలుసా? ఆయన డైరెక్ట్గా ఉన్నాడు తెలుసా, నేను నీ తండ్రిని కాదు, నువ్వు నా కూతురు కాదు. పాస్టర్ గారు అంటే నేను ఎంత నొచ్చుకుంటాము కదా,
యేసయ్య అన్నాడండి ఆమెతో, నువ్వు నా బిడ్డవి. అందుకే ఆ తర్వాత చూడండి, ఆయన అంతగా ఆయనను మరి ఎవరి వద్దకు నేను పంపబడలేదు అంటే, ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీ నుంచి నేను కోరుకునే దేవుడు కోరుకుంటుంది, ఒకటి, దావీదు కుమారుడా నా పరిస్థితి అని కేక వేయండి. రెండోది, ఆయన ముఖ్యంగా ఆయన కనికరం కోసం వేడుకోనండి. అప్పటికి దేవుడు మిమ్మల్ని దాటిపోతున్నాడా వదలకుండా మరలా ఆయనను మ్రొక్కి ఆయన సహాయం వేడుకునే అంతగా ఆయనను మనం వెంబడించుదుముగాక, అంతగా ఆయనను వెతుకుదుముగాక, అంతగా ఆయనను కోరుకుందుముగాక. అంటే ఆయనే దాటిపోతున్నా సరే మనం ఆయన పాదాలు విడవకుందుముగాక. అంటే అంత పట్టుదల మన జీవితాలపై మనకి కలుగునుగాక, మన అద్భుతాల పట్ల మనకి కలుగునుగాక, మన సమస్యల పట్ల మనకి కలుగునుగాక. అన్నిటికంటే ముఖ్యంగా ఒక మాట చెప్పనివ్వండి, మీరు కన్న బిడ్డల పట్ల తల్లులు అట్టి పట్టుదల మీకు కలుగునుగాక. ఆమె కోసం వేడుకోవట్లేదండి, ఆమె అనారోగ్యం కోసం వేడుకోవట్లే, కూతురు యొక్క ఆరోగ్యం కోసం. చీ అన్నా తూ అన్నా నువ్వు నా బిడ్డవు కాదని యేసయ్య తృణీకరించి వెళ్ళిపోతున్నా సరే ఆమె కూతురు కోసం ఆమె ఆయనను వెంబడించడం మొదలెట్టింది. అటువంటి పట్టుదల ఇక్కడున్న తల్లులకు, తండ్రులకు యేసుక్రీస్తు నామములో కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చూడండి ఏమన్నాడు, ఆయన సహాయం చేయమని అడిగిందట. అందుకు ఆయన మరలా అంటున్నాడు కదా, పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేటి యుక్తము కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పిందట. దట్ వాజ్ హ్యూమిలిటీ షీ హ్యాడ్. అది ఆమెకు కలిగి ఉన్న దీన మనస్సు. చాలాసార్లు ఈ మాటలు విన్నారు కదా, మీకు ఏమనిపించట్లేనట్టుంది. చాలాసారి ఉపోద్ఘాతం విన్నారు కదా, మనకి చీమ కుట్టినట్టు కూడా గుండెలో ఏమనిపించట్లేనట్టు. నువ్వు కుక్కవి అని అన్నారు యేసయ్య. సింపుల్గా చెప్పాలని ఏమన్నారు, కుక్కవి, యు ఆర్ ఎ డాగ్. బట్ స్టిల్ అయినప్పటికీ కూడా ఆమె వెనక్కి వెళ్ళిపోకుండా, అవును ప్రభువా నేను కుక్కనే, ఎస్ లార్డ్. ఎంతమంది ఒప్పుకోగలరు అలా? అంటే ఇప్పుడు మిమ్మల్ని కుక్కలను ఒప్పుకోమనట్లేదు, ఆయన అలా తృణీకరించిన ఆయనే నీ జీవితంలో కొన్నిసార్లు నిన్ను నెడుతున్నప్పటికీ కూడా ఆయన దగ్గర చొరబడి చొచ్చుకొని వెళ్ళిపోయేంత దేని మనసు ఉందా మీకు? పిల్లలు తిన్న రొట్టె ముక్కలు కుక్కలకి వేయట యుక్తం కాదు. నువ్వు నా కూతురు అయితే నేను నీకు అద్భుతం ఇచ్చేదాన్ని, నువ్వు నా నువ్వు నా సంఘ బిడ్డవైతే నేను నీకు అద్భుతం చేసేదాన్ని. నువ్వు నా సంఘ బిడ్డవి కాదు, నువ్వు నా కూతురువి కాదు, అసలు మనిషిగా కూడా నేను లెక్క చేయట్లేదు. నా పిల్లలు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి నేను రొట్టెలు ఇవ్వడానికి వచ్చాను కానీ నీకు ఇవ్వడానికి కాదు. వాళ్ళు తిన్న రొట్టెలను నేను కుక్కలకి ఇవ్వలేనంటే, అవును ప్రభు కుక్కనే అనుకో, ఆ కుక్క పిల్లలు కూడా పిల్లలు తిన ముక్కలు బల్ల మీద ఇచ్చి పడితే తింటాయి కదా, బల్ల మీద ఇచ్చి పడితే తింటాయి కదా, ఆ బల్ల మీద పడినట్టుగా ఆ చిన్న ముక్కైనా నాకు వెయ్యి ప్రభు. ఆమె హృదయం మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? కుక్కనే అనుకో, నువ్వు ఏమనుకున్నా పర్లేదు ప్రభా, నేను నీకు ఎలా కనిపించినా పర్లేదు కానీ నీ కటాక్షం నా మీద ఉండునుగా కానీ వేడుకుని నీ కనికరం నేను అనుభవించాలంతే. నువ్వు నీ పిల్లలకు రొట్టెలు ఇస్తావే, నువ్వు ఇచ్చిన రొట్టె కదా, ఆ రొట్టె బల్ల మీద నుంచి పడితే కుక్కలు తింటాయి కదా. ఏదైనా సరే నీవు ఇచ్చిన రొట్టె నేను తినాలనుకుంటున్నాను, నీవు ఇచ్చిన స్వస్థతే నేను పొందుకోవాలనుకుంటున్నాను, నీవు ఇచ్చిన ఆరోగ్యమే నేను కావాలనుకుంటున్నాను, నీవు ఇచ్చిన క్షేమే నేను పొందుకోవాలనుకున్నాను. ఇక్కడ మీకు ఏం కనిపిస్తుందో నాకు తెలియదు కానీ ఇక్కడ కదల్చబడిని అచంచలమైన యేసు ప్రభు మీద ఆమెకున్న విశ్వాసం నాకు కనిపిస్తుంది. చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట మీకు చెప్పనివ్వండి, మీ ఎమోషనల్ ప్రేయర్కి దేవుడు కదిలించబడ్డు, మీ ఫెయిత్ఫుల్ ప్రేయర్కి దేవుడు కదిలించబడతాడు. దేవా నేను ఎంత బాధపడుతున్నాను ప్రభా, మా ఆయన నన్ను ఎంత తొడుతున్నాడు ప్రభా, మా అత్త నన్ను ఎంత కొడుతుంది ప్రభా, నేను ఎంత బాధపడుతున్నాను నీకు తెలుసా? ఆయనకు తెలుసు. నేనంతా మనం ఏం ప్రేయర్ చేస్తాం, నేనంతా బాధపడుతున్నాను నీకు తెలుసా ప్రభా, ఆయనకు తెలుసు. అయ్యక్కర్లేదు ఆయనకి,
నీ విశ్వాసం ఆయనకి కావాలి. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఆమె అక్కడ, ప్రభా నా స్థితి ఇది, నా కూతురు ఇది, నా కూతురు వల్ల నేను ఇంత నలిగిపోతుంటే నీకు కనిపించట్లేదని ఆమె అడగట్లేదు. ఆమె మాట వెనక మీకు ఏమర్థమయ్యిందో తెలుసా? బల్ల మీద నుంచి పడే మొక్కలైనా పర్లేదు, నన్ను కుక్క అనుకున్నా పర్లేదు, ఆ రొట్టె ముక్క నీ చేతిలో వచ్చింది కదా, అంటే అది నాకు స్వస్థత ఇస్తుంది కదా, నీ పైన విశ్వాసంతో అడుగుతున్నాను, ఆ మొక్కలైనా పర్లేదు, నాకు అవి కావాలి అంతే అని అడిగిందాం. హల్లెలూయా. మీ ఎమోషన్స్ దేవుని కదిలించవు, మీ విశ్వాసం దేవుని కదిలిస్తుంది. నీ విశ్వాసం దేవుని కదిలిస్తుంది, నీ నమ్మిక దేవుని కదిలిస్తుంది, నీ విశ్వాసం దేవుడు కరుణించేలా చేస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. ఆమెకు అంత విశ్వాసం ఉంది కనుకనే దెయ్యం పట్టిన కూతుర్ని ఇంటి దగ్గర వదిలేసి మరి ఆమె యేసయ్యను వెంబడించడం మొదలు పెడుతుంది. ఇంటి దగ్గర కూతురు ఏమైపోతుందో, దెయ్యం ఏం చేసేస్తుందో, దెయ్యం ఏం చంపేస్తుందో, ఉంటాయా లేవా ఈ ఆలోచనలు? మనం వస్తామా? బాగా చెప్పారు, మీరు రారు. ఇంటి కొంప కూలిపోతుందేమో అని మీరు రారు. ఏమనుకోద్దు ఇలా అన్నానని, అనుకున్నా పర్లేదు. పాపం పాస్టర్ ఒక్కోసారి మిమ్మల్ని బాధ పెడితే క్షమించండి అని అడుగుతారు కదా, నేను అడగను. మీరు బాధపడ్డమే నాకు కావాలి. బాధపడ్డారని నేను బాధపడను, మీరు బాగుపడతారని. హల్లెలూయా. మీరు బాగుపడ్డం నాకు కావాలి, బాధపడ్డారా లేదా నాకు అనవసరం. నేను అడగను బాధపడ్డారా క్షమించండి, నేను అడగను. నేను ఆ టైప్ కాదు. హల్లెలూయా. కూతురు ఇంటి దగ్గర ఒక్కతే ఉంది, దెయ్యం పట్టింది, దెయ్యం చంపేస్తుందేమో, దెయ్యం ఏం చేస్తుందో ఆమెకు ఆలోచన లేవు. ఎందుకంటే ఆమెకు తెలుసు, నేను విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడైనా యేసయ్య దగ్గరకు నేను వెళ్తున్నాను కనుక ఆయన నాకు ఖచ్చితంగా రొట్టెను, స్వస్థతను, క్షేమాన్ని, నా కూతురికి అద్భుతాన్ని ఇస్తాడు కనుక ఇంట్లో నా కూతురికి ఏం కాదు, ఆమె క్షేమంగా ఉంటుందన్న విశ్వాసంతో ఆమె కదిలింది కనుక ఆ విశ్వాసం యేసయ్యను కదిలించింది. ప్రియులారా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఈ రోజు నుంచి మీ ప్రార్థన మారును గాక. ప్రభువా నా స్థితి ఇదని కాదు, దేవా నేను నమ్ముతున్నానని చెప్పు. దేవుడు తృణీకరించిన, దేవుడు ఆలస్యం చేసిన, దేవుడు దాటిల్లిపోతున్నా, దేవుడు నిన్ను కుక్క అన్నప్పటికీ అయినా పర్వాలేదు ప్రభా, ఆ రొట్టె ముక్కైనా పర్లేదు, అందులో నుంచి నేను నీ స్వస్థతను పొందేసుకుంటాను. అంత తీవ్రత మనకుండును గాక, అంత పట్టుదల మనకుండును గాక. ఈ అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నాను, ఆయన తృణీకరిస్తున్నా, ఆయన దగ్గరికే వెళ్తున్నా ఆ దీన మనస్సు మనకి చీతు అంటున్నా సరే ఆయన్నే సమీపిస్తున్న ఆ తగ్గింపు మనకి కావాలి. బ్రదర్, we should have some humble hearts. హంబుల్, తగ్గింపు హృదయాలు కలిగిన వారు ఉన్నారా తల్లి? లేదు. మీ దైవజనుల మాటనే మీరు ఓర్చుకోలేరు, ఒక గద్దింపును ఓర్చుకోలేరు, ఒక మాటను ఓర్చుకోలేరు. ఇంకా మాట్లాడితే బాగోదు కానీ కొంచెం తగ్గుదాం. నాతో సహా చెప్తున్నా, కొంచెం తగ్గుదాం. కొంచెం కాదు, పూర్తిగా. లెట్ us humble ourselves before God. దేవుని ఎదుట మన తలలు, కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా నీ కొమ్మును, పొగరు పట్టిన మాటలు ఆడకుడి. ఒకరికి హెచ్చు తూర్పు నుండి పరమటి నుండి కలగదంట, కానీ యెహోవా వలన మాత్రమే ఒకడు హెచ్చింపబడతాడని దేవుని వాక్యం చెప్తుంది. యెహోవా వలన మాత్రమే ఒకడు హెచ్చించబడతాడు, యెహోవా వలన మాత్రమే దీవించబడతాం, యేసయ్య వలన మాత్రమే స్వస్థపరచబడతాం. ఆ మర్మం ఆమెకి తెలుసు కనుకనే చీ అన్న తూ అన్న తగ్గించుకొని వేడుకుంది, అడుక్కుంది, యాచన చేసింది, ఆయన బతిమాలుకుంది. కుక్కనే అనుకో ప్రభా, కానీ రొట్టె ముక్క అయినా సరే నేను వదులుకోను, నాకు కావాలి అంతే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందుకే చూడండి తర్వాత ఏమన్నాడు యేసయ్య? కుక్క పిల్లలు వేయట యుక్తం కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బలను మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, ఇంగ్లీష్లో ఓ ఉమెన్, ఓ మదర్, అమ్మా అంటే ఆయన ఆశ్చర్యపడ్డాడు. యేసయ్య ఆశ్చర్యపడ్డాడు. అమ్మా, ఓ మదర్ అని రాశాడు ఇంగ్లీష్లో. అంటే ఎంత నమ్ముతున్నావా అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టు కానీ నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. బిగ్గరగా దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. Come and shout aloud. Hallelujah. 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 మనతో మన ప్రభు చెప్పును గాక,
అమ్మ నీ విశ్వాసం గొప్పది, అమ్మ నీ విశ్వాసం గొప్పది, అమ్మ నీ విశ్వాసం గొప్పది, అమ్మ నీ విశ్వాసం గొప్పది. బ్రదర్ మీ విశ్వాసం గొప్పది, కుమారుడు కూతురు మీ విశ్వాసం గొప్పది. ఇంకో మాట, మీరు కోరినట్టే నీకు అవునుగాక. నేను కాదు, యేసయ్య మీతో చెప్పునుగాక. మీ దీన మనస్సు ఆయన కృప అలాగూ మీ మీద పడేలా చేస్తుంది. ఆయన దీనులకు కృపను అనుగ్రహిస్తాడు, అహంకారులను ఆయన దూరం నుండి పంపేస్తాడని దేవుని వాక్యం. దేవుని దగ్గర నుంచి మనం పంపివేయబడకుందాము గాక. ఆమెలో అహంకారం లేదు, అందుకే యేసయ్య ఆమెను తోలలేదు. ఆమెలో అహంకారం రవ్వంత కూడా, కోసానంత కూడా ఎక్కడ దేవునికి కనబడలేదు బ్రదర్. హిజ్కియా హృదయం అహంకారం గలది అయిపోయిందంట స్థిరపడిన తర్వాత. నీ హృదయ గర్వం అన్నాడు దేవుడు, నీ బల గర్వం అన్నాడు దేవుడు. జాగ్రత్త, మీ హృదయాలు జాగ్రత్త. బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ హార్ట్స్. అది నేను మోసం చేస్తుంది. కొన్నిసార్లు బాగానే ఉన్నావని, బట్ చెప్పనా మన హృదయాలు భయంకరమైన గర్వంతో ఉన్నాయి కొన్నిసార్లు. మీరు ప్రార్థనకు రావట్లేదంటేనే అర్థం గర్వం ఉందని ఖచ్చితంగా చెప్తాను. ప్రేయర్ మీరు చేయట్లేదంటేనే అర్థం గర్వం అని. ప్రార్థించని వారు ఎలాంటి వారని, గర్వాంధులే ప్రార్థించరు. ఎందుకంటే దేవుడికి ప్రార్థన చేయకపోయినా మేము బ్రతికేయగలం అనుకుంటారు కనుక. కానీ వాక్యం ఆయన చెప్పాడు, దీనులకు ఆయన. ఆమె దీనురాలు. ఆమె ఎవరు? దీనురాలు. ఆమె కేర్ ఆఫ్ దీనత్వం. మన కేర్ ఆఫ్ అహంకారం, మన కేర్ ఆఫ్ గర్వం, మన కేర్ ఆఫ్ ఆరెండు ఒప్పుకోరేమో. మన కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటో తెలుసా? ఫీలింగ్స్. ఒప్పుకుంటారు ఇదైనా? మన కేర్ ఆఫ్ ఏంటి చెప్తారు ఒకసారి? చెప్తే అయినా మనకి ఒప్పుకోవాలని అనిపిస్తుంది కొంచెం. మన కేర్ ఆఫ్ ఏంటి? ఫీలింగ్స్. కానీ ఆమె హృదయం నిండా ఫీలింగ్స్ లేవమ్మా, ఎమోషన్స్ కాదమ్మా. ఆమె హంబుల్ హార్టెడ్ పర్సన్, దీన మనస్సు కలిగిన వ్యక్తి. అందుకే ప్రభు యొక్క కనికరం ఆమె మీద పడి, నీవు కోరినట్టే నీకు అగునుగాక. అంటే నువ్వు కనికరం అడిగావు కదా, నీకు అలాగా అగునుగాక. కూతురు స్వస్థత అడిగావు కదా, అగునుగాక. నన్ను కరుణించన్నావు కదా, అగునుగాక. అంతే. హల్లెలూయా. ఏమని రాశాడు తర్వాత? ఆ గడియలోనే ఆమె కుమార్తె అక్కడ స్వస్థత పొందాను. హల్లెలూయా. తల్లిదండ్రులు, బిగ్ అనౌన్స్మెంట్, యువర్ ఫాదర్స్ అండ్ మదర్స్, పిల్లల కల్లా తండ్రులు తల్లులు మీరు తగ్గించుకొని ఆయన సన్నిధికి వచ్చి మొర్ర పెడితే, ఎక్కడున్న మీ కొడుకునైనా, ఎక్కడున్న మీ కూతురునైనా ఆయన స్వస్థపరుస్తాడు. వాళ్ళ హృదయాన్ని బాగు చేస్తాడు, వాళ్ళ జీవితాన్ని బాగు చేస్తాడు, వాళ్ళ మనస్సులు బాగు చేస్తాడు, వాళ్ళ అలవాట్లు బాగు చేస్తాడు, వాళ్ళ పద్ధతులు బాగు చేస్తాడు, వాళ్ళ ప్రవర్తన బాగు చేస్తాడు, వాళ్ళ యొక్క పాప స్వభావాన్ని కూడా ఆయన స్వస్థపరిచేస్తాడంతే. ఆ కనానీయురాలి హృదయం మనకి కలుగునుగాక. ఆ కనానీయురాలి దీన మనస్సు కుక్కలాగా కిందకుంటూ పోయిందేమో, వెంటనే మోకాల మీద పడిపోయిందేమో. కుక్కనే దేవా, కుక్కనే అనుకో, కానీ కనికరించి చాలు. తప్పమ్మా ఇలా చేసావని పాస్టర్ గారు మాట అంటే తట్టుకోలేము మనం. దేవుడు డైరెక్ట్గా వచ్చి గద్దించడండి, దైవజనుల ద్వారా గద్దిస్తాడు దేవుడు. అది నువ్వు తట్టుకొని తగ్గించుకొని ఉండగలిగితే ఆయన కృప ఖచ్చితంగా అనుభవిస్తారు. బోల్డ్ ఉన్నాయి ఉదాహరణలు, జీవితాలు చెప్పాలంటే మీకు. కానీ మనకు అవి వద్దులేండి, అంటే అవి తీసుకోలేరు. ఈ ఊరంతట్లో చాలామందికి చాలా గర్వం ఉంది. అన్యుల సంగతి చెప్తున్నాను, ఉందా లేదా? మనకి తెలియకుండా ఆ ఊరు మీద పనిచేస్తున్న చీకటి ప్రభావం, అహంకారం ఖచ్చితంగా మన మీద కూడా పని. అందుకే ఎలా ఉండాలి? జాగ్రత్తగా మన హృదయాన్ని, అందుకే అన్నిటికంటే భద్రంగా హృదయాన్ని కాపాడుకో అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము కూడా దేవుడు అతన్ని దర్శించడానికి వచ్చినప్పుడు ఇదే మాట అంటాడు. ఒకసారి చూద్దామా? 18వ అధ్యాయం ఆదికాండం 18వ అధ్యాయం. తెలిసిన మాట అందరికీ. 18వ అధ్యాయం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమున కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి
కనబడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొంటకు పరుగెత్తాడంట. హల్లెలూయా, చెప్దామా హల్లెలూయా. పరుగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా ఎదుట ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటి పోవద్దని వేడుకున్నాడంట. చెప్దామా చెప్దామా బ్రదర్స్ హల్లెలూయా. ఈ ప్రార్థన నా గుండెను కదిలించేస్తుంది ప్రియులారా. ఈ మనవి, ఈ వేడుకునే ఆ యాచన, ఆ మూలుగు, ఆ మొర్ర మన గుండెలను తాకునుగాక ప్రియులారా. ఆ మనస్సు మనకి కలుగునుగాక. అబ్రహాం అప్పటికే 90 ఏండ్ల వయస్సు కలిగిన వృద్ధుడు, ధనవంతుడు, ఆస్తిపరుడు, దాసుని కలిగిన వాడు, దేవునితో స్నేహం చేస్తూ దేవుని స్నేహితుడని పిలువబడిన వాడు, దేవుడు మాట్లాడడం విన్నవాడు, ఇతడు దేవుడితో మాట్లాడుతుంటే దేవుడు వినడం కూడా అనుభవించిన వాడు. అవునా కాదా? అమ్మో, ఇన్ని అనుభవాలు మనకుంటే మనల్ని ఎవరైనా పట్టుకోగలరా? అసలు ఎవరికైనా అనిపించింది ఎప్పుడైనా? అవునా కదా? అబ్రహాంకి ఇన్ని అనుభవాలు ఉన్నాయి. మనకి ఎవరికైనా ఉంటే మనల్ని ఎవరైనా అసలు దగ్గరికి రానిస్తామా? అవునా కాదా? అబ్రహాం అప్పటికే దేవుడే నా స్నేహితుడైన అబ్రహాముకి నేను చేయాలనుకున్నది చెప్పకుండా మానేస్తానా అని స్నేహితుడని దేవుని చేత పిలువబడినవాడు, విశ్వాసంతో సాగుతున్నవాడు, దేవుని మాట విన్నవాడు, దేవుడు అబ్రహాం ప్రార్థన వినడం గ్రహించినవాడు. హల్లెలూయా. యజమానుడు, ఆ ఇంటి అంతటికి ఆస్తికి అంతటికి కర్త, అనేకమైన దాసులు కలిగిన అబ్రహాము ఎండవేళ గుడారం దగ్గర కూర్చుంటే 3 మనుషులు రావడం చూశాడంట. చూసి, ఒరే దాసుడు ఇలా రా, ఎవరో వస్తారు ఆహ్వానించలేదట. అబ్రహాము లేచి పరిగెత్తుకుంటా వెళ్ళాడంట. హల్లెలూయా, చెప్దామా హల్లెలూయా. దేవుని సన్నిధికి మీరు అలాగ పరుగు తీసుకుంటూ వచ్చుదుగాక. దేవుని వద్దకు shall we run to God, దేవుని ఎదుటకు అలాగ పరుగెత్తుదుముగాక ప్రియులారా. ఈరోజు నడిచి రావడం కష్టం, బండి మీద రావడం కష్టం, ఇవన్నీ మాట్లాడితే మీకు వినడానికి కష్టం. హల్లెలూయా. అబ్రహాం పొరుగెత్తాడు. ఆ తర్వాత నేల మట్టుకు వంగి, నేల మట్టుకు అవసరం అంటారా? అబ్రహాంకి నిజంగా నార్మల్గా అడుగుతున్నా. అలా నేల మట్టుకు వంగకపోయినా వచ్చిన దేవుడు రాకుండా మానేస్తాడా? మన లాజిక్ ఇది కదా. మనం అలాగే ఆలోచిస్తాం. అక్కడ దాకా వచ్చిన దేవుడు రాడేంటి? ఇక్కడికి వచ్చిన పాస్టర్ గారు పిలవరేంటి? వాక్యం చెప్పడానికి వచ్చిన పాస్టర్ గారు వాక్యం చెప్తారు కదా, ప్రార్థన చేయమని అడిగినప్పుడు చేస్తారు కదా. మన లాజిక్స్. అబ్రహాంకి అన్నీ తెలిసినప్పటికీ పరిగెత్తుకొని వెళ్ళి నేల మట్టుకు దేవుని ఎదుట. ఈ అన్నిట్లో మీకేమర్థమవుతుంది బ్రదర్? దేవుని ఎదుట నా హృదయం ఎలాగుందో దేవుడికి తెలుసు. నేను ముసలోడిని కాబట్టి వంగకపోయినా దేవుడు అర్థం చేసుకుంటాడని అనుకోవచ్చు. అబ్రహాం అనుకోలే. నేల మట్టుకు నేలకి తల తాకేంతగా వంగి ఏమన్నాడంట? లార్డ్, ప్రభువా, నీవు నా ప్రభువు, నా పైన అధికారం నీకుంది. హల్లెలూయా. నా పైన ఆధిపత్యం నీకే ఉంది. నా పైన సమస్త అధికారం నీకు మాత్రమే ఉంది. నీవే నా ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్నాడులా నన్ను ఇప్పుడు దాటి పోవద్దన్నాడంట. హల్లెలూయా. ఆ ఇప్పుడు అనే మాట మీకు అర్థమగును గాక. అన్ని వేళలా ఇప్పుడు అనేది రాదు ప్రియులారా. ఈరోజు నేను వాక్యం చెప్తానని తెలియదు, నాకే తెలియదు. బట్ ఈరోజు దేవుడు తన మాటని విడుదల చేస్తున్నాడు. అందుకే చెప్తున్నా, ఎప్పుడు దేవుడు కటాక్షిస్తాడు, ఎప్పుడు దేవుడు తన మాటని విడుదల చేస్తాడు, ఎప్పుడు దేవుడు తన ఆశీర్వాదం ఇస్తాడు, ఎప్పుడు దేవుడు తన తాకుతాడో మీకు ఆ టైమ్స్ తెలియవు కనుక ప్రతిసారి, అంటే మీకు అవకాశం వచ్చిన ప్రతిసారి దేవుని ఎదుట సాగిలో పడిపోవాలి మనం. హల్లెలూయా. సాష్టాంగ పడిపోవాలి మనం. ఆయనను ఇప్పుడు నన్ను దాటిపోవద్దు. అప్పటికి అబ్రహాం జీవితంలో వాగ్దానం దేవుడు చేసి అది నెరవేర్పు రాకుండా కొన్ని 25 సంవత్సరాలు గడిచిపోయిందా లేదా?
ఇష్మాయిల్ పుట్టాడు కానీ ఇస్సాకు అప్పటికి ఇంకా పుట్టలే, సూచనలు కూడా లేవు. శారా గర్భము మృతతుల్యం అయిపోయింది. అబ్రహాము ముసలోడైపోయాడు. ఇంకా దేవుడు కార్యం చేస్తాడన్న ఆశలు తగ్గిపోతున్నప్పటికీ కూడా అబ్రహాం ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు నీ దాసుడి మీద కటాక్షం ఉంచి నన్ను దాటిపోదు. హల్లెలూయా. దట్ వాస్ ఫెయిత్. ఆ విశ్వాసం అక్కడ మరలా దేవుని కదిలించింది. ప్రియులారా చెప్దామా హల్లెలూయా? చెప్తారా ప్రియులారా? హల్లెలూయా. ఇప్పుడు నీ దాసుని మీరు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించిన ప్రతిసారి అదే మనస్సుతో దేవుణ్ణి వేడుకొందురుగాక. ఏమని? ఇప్పుడు నీ దాసుని ఒకటి కరుణించు. అబ్రహాం అన్నాడు. రెండోది ఏంటది? కటాక్షం. యోసేపు మీద ఏముందంట? యోసేపు నడినెత్తి మీద పొదలోనున్న వాని కటాక్షం ఉందంట. హల్లెలూయా. చెప్దామా హల్లెలూయా? ఉంది కాదు, వాక్యం ఏం రాబడింది తెలుసా? పొదలోనున్న వాని కటాక్షం యోసేపు నడి నెత్తి మీదకి వచ్చానని రాయబడింది. హల్లెలూయా. నేను ఆ మాట చదివినప్పుడు దేవుని అడిగా, దేవా పొదలోనున్న వాని కటాక్షం నెత్తి మీదకి వచ్చిందా అంటే ముందు లేదు, ఇప్పుడు వచ్చింది. మనకిప్పుడు లేదు. అడిగితే అక్కడున్న కటాక్షం ఎంత ఎత్తున పరమనున్నా సరే నీ నడినెత్తి మీదకు వచ్చేలాగా దేవుడు గ్రాంట్ చేస్తాడు. హల్లెలూయా. ఆ కనానీయురాలికి ఆయనదే చెప్పాడు, నీవు కోరినట్టే నీకు అగునుగాక. నీవు కటాక్షం కోరుకుంటున్నావా, అది నిన్ను తాకునుగాక. యోసేపు నడినెత్తి మీదకి వచ్చిందట. ఎలాగొచ్చింది? తండ్రి ఎలాగో దీవించాడు గనక వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. అది యోసేపు నడినెత్తి మీదకి వచ్చింది కాబట్టి ఆ ఐగుప్తులో ఆ యొక్క ఎడారి పరిస్థితిలో, ఆ బానిసత్వంలో, ఆ చెరసాలలో, ఆ యొక్క నింద మధ్యలో కూడా యోసేపు ఫలించడి కొమ్మగానే ఉండి ప్రధానమంత్రిగా నిలబెట్టబడ్డగలిగాడు. హల్లెలూయా. ఇదంతటికి కారణం ఏంటి తెలుసా? ఆయన కటాక్షం యోసేపు మీదకి వచ్చింది కాబట్టి. ఇప్పుడు అబ్రహాము అడుగుతున్నాడు కదా, ప్రభువా నీ కటాక్షం నా మీద. నీకు ఈరోజు చెప్పాలనుకున్న మాట అంతా ఒక్కటే, ఆయన కటాక్షాన్ని వేడుకోనండి. ఆ వేడుకోవడం కూడా అహంకారంతో కాదు, దీన మనస్సుతో వేడుకోండి. అనుగ్రహించబడుతుంది, 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 అనుగ్రహించబడుతుంది అనే కటాక్షం. హల్లెలూయా. తర్వాత చూడమన్నాడు, ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్నట్లా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుండి కొంచెం ఆహారం తెప్పించదను, మీ ప్రాణములను బలపరుచుకొనుండి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా మీ దాసుని యొద్దకు వచ్చిద్దరు. ఏంటంట? ఇందు నిమిత్తం అంటే దేవుడు ఎందుకు వచ్చాడో అబ్రహాము హృదయం గ్రహించింది. ప్రియులారా హల్లెలూయా. చెప్దామా హల్లెలూయా. ఈరోజు కొంతమంది ఎందుకు ఎప్పుడు ప్రతి ఆదివారం కొంతమంది ఎందుకు వాక్యం వెళ్ళరు తెలుసా? దేవుడు ఎందుకు దిగి వచ్చి మాట్లాడుతున్నాడో మీకు తెలియట్లేదు కనుక అబ్రహాం తెలుసుకున్నాడంట. ఇందుకే కదా వచ్చావు, నన్ను దీవించడానికే కదా వచ్చావు, నువ్వు ఇందుకే వచ్చావని తెలిసినా సరే మరలా నిన్ను అడుగుతున్నానయ్యా, నన్ను దాటిపోకుండా నన్ను కటాక్షించు. చెప్దామా? మీకు నేను చెప్తున్న సారం మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదండి. దేవుడు చేస్తాడు కదా, ఆయన చిత్తమైనప్పుడు అవుతుంది లేని కేర్లెస్గా ఉండొద్దు అని అంటున్నాను. దీన మనసుతో ఆయన కటాక్షం పొందుకునేదాకా వేడుకుందామంటున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత చూడండి, దేవుడు తర్వాత అబ్రహాం గుడారంలో ఉన్న సారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల పిండి తీసుకొని పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి తన పనివానికి అప్పగించాను. వాడు త్వరగా సిద్ధపరిచాను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి యొద్దట పెట్టి వారు భోజనం చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. దేవుణ్ణి హానర్ చేస్తున్నాడు భోంచేస్తుంటే. ఊరికి నేను లేఖనాలు చదివించట్లే. ఈ అబ్రహాము హృదయం వేడుకున్నాడు, ఆహ్వానించాడు, దేవునికి పరిచర్య చేసి ఆహారం సిద్ధపరిచి పెట్టి అక్కడ చేతులు కట్టుకొని నించున్నాడు అబ్రహాం. హల్లెలూయా, హల్లెలూయా.
తర్వాత చూడండి ఏమన్నాడు, నించుండెను. వారు అతనితో, వారంటే ఎవరు? దేవుడు తన దూతలు. వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అడుగగా అతడు, అదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన, మీదటికి కాలంలో మీ వద్దకు వచ్చేదను, నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం ఒక్కసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దీన మనసుతో, కటాక్షముతో దేవుని ఆహ్వానించి నన్ను దాటిపోవద్దని దేవుని వేడుకొనగా, ఆ ఇంటిలో ఏ అవసరత ఉందో గమనించి దేవుడు అక్కడికక్కడే వాగ్దానం చేస్తున్నాడు కదా. ఇక ఆలస్యం అవుతుంది అబ్రహామా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికి 20 సంవత్సరాలు వెయిట్ చేసావు అబ్రహాము, అవునా కదా? వాగ్దానం చేసిన తర్వాత 25 సంవత్సరాలు వెయిట్ చేసావు. ఇప్పటికి నీకు 90 సంవత్సరాలు వచ్చింది. ఇష్మాయిల్ పుట్టాక 13 సంవత్సరాలు నేను నీతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు కదా. ఇవన్నీ కూడా కట్ చేసేస్తున్నాను అబ్రహామా. ఇక డిలేస్ లేవు, ఇక ఆలస్యం లేవు అబ్రహామా. ఇక మీదటికి వచ్చే సంవత్సరంలో నేను వచ్చేటప్పటికి శారా గర్భంలో కాదు, ఒడిలో కుమారుడు నీకు కనబడతాడు అంటున్నాను. అంటే ఆయన కటాక్షం ఏం చేస్తంటే ఆలస్యాన్ని కట్ చేసి పడేస్తున్నాం. నీ దీన మనసు ఏం చేస్తంటే నీ అద్భుతాన్ని త్వరగా నీ వద్దకు వచ్చేలా చేస్తా. ఎంతమందికి అర్థమవుతుంది? వెయిటింగ్ పీరియడ్ వాస్ ఎండెడ్. మీదటికంటే వచ్చే సంవత్సరానికి కన్సీవ్ అవుతుందని కాదు, నేను వెళ్ళడం తర్వాత నీ భార్య కన్సీవ్ అవుతుంది, మీదటికి కుమారుడు నీ చేతిలో ఉంటాడు అంతే. Come on, shout aloud, hallelujah. ఆయన నీ హృదయానికి అంతలా కదిలే దేవుడు. ఆయన అప్పుడు దాకా వాగ్దానం చేసిన ఏ సూచన, ఏ దర్శనం దేవుని దగ్గర నుంచి రానిది, దేవా నీ కటాక్షం నా ఎడలో ఉన్నాడు, నన్ను దాటిపోద్దని వేడుకొనగానే దేవునికి ఎంత కనికరం వచ్చేసిందో. అవునా కదా? దేవునికి ఎంత కనికరం వచ్చిందో. ఇక వెయిట్ చేయించాను అబ్రహాం నిన్ను, ఇక వెయిట్ చేయించు. అయిపోయింది నీ వెయిటింగ్ పీరియడ్ క్లోజ్. ఎంతమందికి కావాలి మీ వెయిటింగ్ పీరియడ్ క్లోజ్ అవ్వడం? ఎంతమందికి కావాలి మీ ఎదురు చూపులు ఆగిపోవడం? మీ ఎదురు చూపులకు ముగింపు ఎంతోమందికి కావాలి? ఆ కనానీయురాల కోసం చెప్పాను కదా, ఆమెకు కూడా వెంటనే జరిగిపోయింది అనుకుంటున్నారా? వెంటనే రాయబడింది అంతే. ఎంత టైం ఆమె వెయిట్ చేసిందో మనకు తెలియదు. బట్ షీ వెయిటెడ్, బట్ షీ వెయిటెడ్, బట్ షీ ప్రెస్డ్ ఆన్, బట్ షీ ప్రెస్డ్ ఆన్. ఆమె ఎదురు చూస్తా, ఆమె ఆయనను వెంబడిస్తా, పట్టుదలతో ఆయనను వేడుకుంటా ఉంది గనక ఆయన అన్నాడు కదా, నీవు కోరినట్టే నీకు జరుగును. మే యువర్ రిక్వెస్ట్ బి గ్రాంటెడ్. మీ విన్నపాలు గ్రాంట్ చేయబడును గాక దేవుని ద్వారా. మీ ప్రార్థనలు గ్రాంటెడ్ అని దేవుని చేత మీకే చెప్పబడును గాక. అబ్రామా, నీ భార్య ఏది? గుడారంలో ఉంది ప్రభా. మీదటికి కాలం నిశ్చయంగా నేను మరలా వస్తా, నేను వస్తా మళ్ళా. నీ భార్య నీకు కుమారుని కంటది. ఆయన కటాక్షం. 400 సంవత్సరాలు దేవుడు ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నప్పుడు ఆయన సైలెంట్గా ఉన్నాడు. ఆ కనానీయురాలు ఆయన వేడుకుంటున్నప్పుడు ఆయన కొంత సమయం సైలెంట్గా ఉన్నాడు. అబ్రహాం జీవితంలో ఈ దర్శన కాలం రాకముందు ఆయన సైలెంట్గా ఉన్నాడు. మోషేని ఆయన పర్వతం మీదకి రమ్మన్నప్పుడు 6 రోజులు ఆయన సైలెంట్గా ఉన్నాడు. అస్తమాను లడలడలడ దేవుడు వాగుతారు అనుకోకండి. ఆయన కొన్నిసార్లు మౌనంగా ఉంటారు. ఆ మౌనంలో కూడా నీవు దేవుని యందు విశ్వాసం ఉంచి దీన మనస్సుతో ఆయన కటాక్షం కొరకు వేడుకోగలిగితే ఆయన తన మౌనాన్ని నీ జీవితంలో బ్రేక్ చేసి పడేస్తారు. అర్థమైన వారు దేవుని నామానికి మహిమ. ఎంతమందికి మీ జీవితాల్లో కూడా దేవుడు మౌనంగా ఉండడం ఉన్న అనుభవాలు ఉన్నాయి? ఎంతమందికి మీ జీవితాల్లో దేవుడు మౌనంగా ఉన్న అనుభవాలు ఉన్నాయి? ఇప్పుడే ఆ పరిస్థితిలో ఉన్నారా? ఎంతమంది లేరమ్మా? దేవుడు ఎప్పుడు సైలెంట్గా లేడా మీ జీవితంలో? రోజు మాట్లాడేస్తున్నారా? ఉంటాయి కదా. ఆ సైలెంట్ పీరియడ్స్లో కూడా విశ్వాసంతో దీన మనస్సుతో వెనుదిరిగిపోకుండా
ఇక్కడ అబ్రహాం వలె, అక్కడ కనానీయుల వలె 400 సంవత్సరాల తర్వాత ఆయన నిశ్శబ్దం తర్వాత కూడా ఇశ్రాయేల్ ప్రజలు ఆయనకు మూల్గి ఏడ్చి మొర్ర పెట్టగా యెహోవా వారి మొరలు ఆలకించి ఆయన మౌనాన్ని విడిచిపెట్టి మోషేతో మాట్లాడి మోషేని పంపించి వారి బానిసత్వం నుంచి దేవుడు వారికి విడుదల కలుగజేశాడు. హల్లెలూయా, చెప్దామా హల్లెలూయా. అందుకే చెప్తున్నా, నీ ఫెయిత్ దేవుని యొక్క సైలెన్స్ ని కూడా బ్రేక్ చేసి ఆయన మరలా నీతో మాట్లాడి నీ జీవితంలో విడుదల విమోచన అనుగ్రహించేలాగా చేస్తుంది. నమ్మిన వారు దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. నమ్మిన వారు దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. మన విశ్వాసం, మన వినయ మనస్సు, మన దీనత్వం మన జీవితాల్లో ఉన్న దేవుని మౌనాన్ని కూడా బ్రేక్ చేసి ఆయన మనతో మాట్లాడేలాగా చేయనగా. మే వి హియర్ హిస్ వాయిస్. కొన్ని సంవత్సరాలు ఆయన మౌనంగా నీ జీవితంలో ఉన్నప్పటికీ కూడా ఇంకా వెతుకు, ఇంకా విశ్వసించు, ఇంకా వేడుకో, ఇంకా కటాక్షం కోరుకో. ఏదో ఒక టైంలో ఆయన తన మౌనాన్ని విడిచి మాట్లాడతాడు. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెప్తున్నా, ఇవన్నీ కలగాలంటే నీ గుండె లోతుల్లో నుంచి నువ్వు ఆయనను మొర్ర పెట్టడం కావాలి. అందుకే 130 కీర్తనలో ఉంటుంది కదా, యాత్రా కీర్తన. అది ఎవరు రాశారో నాకు తెలియదు, కానీ అగాధ స్థలములలో నుండి నేను నీకు మొర్ర పెడుతున్నాను దేవా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా అని ప్రార్థన చేశాడు. అయిపోయిందా? వినే ఓపిక అయిపోయింది చాలామందికి. గింజుకుంటున్నారు ఎలాగనుకొని. ఎంతమందికి ఇంకా వినాలని ఉంది అంటే? ఇంకా చెప్తానని కాదు, ముగింపుకి వచ్చాను, కానీ ఎంతమందికి ఇంకా వినే ఓపిక ఉంది? హల్లెలూయా. ఇప్పుడు దాకా ఎంతమందితో దేవుడు మాట్లాడారు? ఎంతమందికి ఆశ వస్తుంది, నేను దేవుణ్ణి వేడుకుంటున్నా, ఇంకొంచెం, ఇంకా ఎక్కడైనా హృదయంలో గర్వం ఉండిపోయిందేమో? యాకోబు ఎబ్బేకు రేవు దగ్గర ఆగిపోయి దేవుని కటాక్షం కొరకు వేడుకున్నాడు. అవునా కదా? తనకున్నవన్నీ విడిచిపెట్టేస్తాడు. తొడగూటి మీద దేవుడు కొట్టినా సరే, కొట్టాడా లేదా? తొడగూడు వాసిపోయి కుంటాడని. అప్పటి నుంచి యాకోబు నడిచాడండి, కుంటుతూనే ఉన్నాడంట. అయినప్పటికీ కూడా దేవుని నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ, నీవు నన్ను కరుణిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. ఆ పట్టుదల, ఆ దీన మనస్సు, కొట్టినా సరే, తిట్టినా సరే, తూ అన్న చీ అన్నా సరే దేవుని అలా వెంబడించాడు. కనుకని యాకోబు నువ్వు ఇక యాకోబు అనబడవు కానీ ఇశ్రాయేల్గా మార్చబడతావు. హల్లెలూయా. ఇశ్రాయేల్ అంటే ఏంటో తెలుసా? దేవుని పేరు కలిగి, అంటే దేవుని పేరుని యాకోబు పిలువబడేటట్టుగా దేవుడు చేసేసాడు. ఇశ్రాయేల్ అంటే దేవుడు, దానియేల్ అంటే దేవుడు, ఏల్ అంటే దేవుడు. మోసగాడైన యాకోబుకి దేవుడు సిగ్గుపడకుండా నా పేరుతో ఈరోజు నుంచి నువ్వు పిలువబడతావురా. హల్లెలూయా, చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి తెద్దామా 130వ కీర్తన. కొన్ని మాటలు అక్కడ నాకు నచ్చాయి, 3 రోజుల నుంచి అదే చదువుతున్నాను. మీకు అది జ్ఞాపకం చేసి నేను ముగించేస్తానండి, ఇబ్బంది పెట్టను. కీర్తనలు ఇవాళ 8:30కి కొంతమంది ఎక్కువ మంది చేర్చబడి 8:30కి ఆరాధన ప్రారంభమైంది, 7:30కి కాదు, వర్షం వల్ల. అవునా కదా? సో ఇబ్బంది పడదు, లేట్ అవుతుందని. 130 130వ కీర్తన. యెహోవా, అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకించుము. నీ చెవి ఒగ్గి నా ఆర్త ధ్వని వినుము. హల్లెలూయా. ప్రభువా, నీవు దోషములు కనిపెట్టి చూచిన ఎడ్లా ఎవడు నిలవగలడు? అయినను జనులను యందు భయభక్తులు నిలుపునట్లు నీ వద్ద క్షమాపణ దొరుకును. హల్లెలూయా. చెప్దామా హల్లెలూయా. ఏమనుకుంటున్నారు మీరు? ప్రేయర్ అంటే అసలు హార్ట్ఫుల్, హృదయ లోతుల నుండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నువ్వు చేసే టైంకి స్టార్ట్ చేసినప్పుడే నీవే స్థితిలో ఉన్నావో నీకు కనబడుతుంది. నీ స్థితిలో నిన్ను ఉంచకుండా ఆయన ఎంత గొప్పగా క్షమిస్తున్నాడో కూడా అది నీకు అర్థమవుతుంది. అదే ప్రార్థన యొక్క పరిపూర్ణమైన సారం అనబడుతుంది. చెప్దామా హల్లెలూయా. ఇక్కడ ఈ భక్తుడు పైగా నోటి మాటలతో ప్రభువా కాదు, అగాధ
స్థలములు, ఇంగ్లీష్లో ఏమని రాశాడో తెలుసా? ఫ్రమ్ ద డెప్త్స్ ఆఫ్ హిస్ హార్ట్ హీ వాస్ ప్రేయింగ్ టు గాడ్. అంటే హృదయ లోతులు, అగాధ స్థలం. కనిపిస్తుంది ఎవరికైనా? అగాధం అంటేనే అగాధం. కనిపిస్తుందా? నీ హృదయ లోతు ఎవరికైనా కనిపిస్తుందా? కనబడదు కదా. ఆ కనబడని వినబడిని ఆ లోతులు నీ నుంచి దేవునికి కనిపించబడమే ప్రార్థన. హల్లెలూయా. ఆ అగాధంలో నువ్వేం దాచిపెట్టుకున్నావో ఆ అగాధంలో నుండి ఆయనకు మొర పెడతా ఉంటే నీ స్థితి ఏంటో. అందుకే వెంటనే భక్తుడు ఏమన్నాడంటే, నీవు దోషం లెక్క పెడితే నీ ఎదుట ఎవరు నిలవగలడు? అంటే ఆ హృదయ లోతుల నుంచి ప్రార్థిస్తుంటే ఆ భక్తుని యొక్క పాప స్థితి తనకి అర్థమవుతుందా? తనకేమవుతుంది? కనిపిస్తుంది. దాని వెనువెంటనే దేవునికి ప్రార్థిస్తున్నాడు కనుక, దేవుడు తన హృదయాన్ని దర్శిస్తున్నాడు కనుక ఏమర్థమైందంటే, ప్రభువా నీ వద్ద క్షమాపణ దొరుకును. హల్లెలూయా. చెప్దామా హల్లెలూయా. ఆ ఎబ్బేకు రేవు దగ్గర అగాధముల నుండి యాకోబు ప్రార్థించాడు కనుకనే దేవుని క్షమాపణ యాకోబునకు దొరికింది. హల్లెలూయా. అబ్రహాము అగాధమనబడే హృదయంలో నుంచి దేవుని వేడుకున్నాడు కనుకనే హాగరుతో పోయి ఇష్మాయేల్ని కన్నా ఆ యొక్క అపరాధం నుంచి క్షమాపణ అబ్రహాం పొందుకున్నాడండి. హల్లెలూయా. చెప్దామా హల్లెలూయా. అది తప్పని మీరు అనరేమో, దేవుని దృష్టిలో అది నేరం. అందుకే ఆ 13 సంవత్సరాల తర్వాత అబ్రహాంతో దేవుడు మాట్లాడినప్పుడు, అబ్రహామా నా ఎదుట నిందారహితంగా నడుచుకో అన్నాడు. ఇష్మాయేల్ అనే నింద నీ మీద. ఆ అగాధంలో నుంచి ప్రార్థించగా వాళ్ళ స్థితి వాళ్ళకి అర్థమైంది. దేవుని క్షమాపణ కూడా వాళ్ళు పొందుకున్నారు. చెప్దామా హల్లెలూయా. 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 ఇంతటితో ఆగిపోవట్లేదండి. ప్రార్థనలో మనకి జరిగేదేంటో తెలుసా? ఈ క్షమాపణ పొందుకున్న తర్వాత మన అద్భుతం కొరకు మనం కనిపెట్టే సామర్థ్యాన్ని కూడా దేవుడు మనకి మన ప్రార్థనలో అనుగ్రహిస్తాడు. ఆ కనానీయురాలు ఏం చేస్తుంది దేవునికి? చెప్పాలి, అయిపోతుంది, ముగింపులోకి వచ్చా. కనానీయురాలు ఏం చేస్తుంది యేసయ్యకి? చెప్పాలి. ప్రార్థన చేస్తుందా లేదా? వేడుకుంటుందా లేదా? వెతుకుతుందా లేదా? ఆయన ఏం చేస్తున్నారు? ఆయన ఆలస్యం చేస్తూ ఆమెతో మాట్లాడకుండా వెళ్ళిపోతూ మౌనంగా ఉన్నారు కదా. ఆ టైం అంతా ఆమె ఏం చేసింది? కనిపెట్టింది, వెయిట్ చేసింది, ఆయన కొరకు ఎదురు చూసింది, విసిగిపోలేదు, వేసారిపోలేదు, నిరీక్షణ కోల్పోలేదు, ఆమె వెనక్కి వెళ్ళిపోలేదు. ఆమె కనిపెట్టుకునే సామర్థ్యాన్ని కూడా ఆమె ప్రార్థనలో దేవుని ద్వారా ఆమె పొందుకుంది. ఈరోజు మనకి లేని ఆ కనిపెట్టుకునే సామర్థ్యం ప్రార్థన ద్వారా నీ దేవుడు నీకు అనుగ్రహించునుగాక. మీ ప్రార్థనలో మీ దేవుడు మీకు ఇచ్చునుగాక. అంతే. అబ్రహాం అందుకే 99 ఏండ్ల దాకా కనిపెట్టగలిగాడు. ఎంత దూరం కదా, అవునా కదా? ఇశ్రాయేల్ ప్రజలు ఇంకా దారుణం. 400 సంవత్సరాలు బానిసత్వంలో దేవుని కొరకు కనిపెట్టగలిగారు. Your prayer will give you the ability to wait upon God. యెహోవా కొరకు ఎదురు చూచే సామర్థ్యం ప్రార్థనలో దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అందుకే ప్రార్థన దావీదు కుమారుడు ఆయన కేక వేయాలి, కరుణించమని వేడుకోవాలి, దేన మనసుతో వేడుకోవాలి, ఆయన దాటిపోకుండా ఉండే అంతగా వేడుకో. ఎన్నిట్లో మనకి కృప వస్తుంది, కటాక్షం వస్తుంది, కనిపెట్టుకునే సామర్థ్యం కూడా వస్తుంది. ఎంతవరకు ఎంతమందికి అర్థమైంది? కృప దొరుకుతుంది, కటాక్షం వస్తుంది, ఆయన మౌనం బ్రేక్ అయిపోతుంది. ఇంకా బ్రేక్ అవ్వలేదా? కనిపెట్టుకునే సామర్థ్యం కూడా నీ దీన మనసుతో చేసే ప్రార్థనలో నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. చెప్దామా హల్లెలూయా. హల్లెలూయా. అందుకే చూడండి, తర్వాత భక్తుడు ఏమన్నాడు? యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. మరలా అంటున్నాడు కదా, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. ఈ మాట మన జీవితంలో అక్షరాల నెరవేర్చబడునుగాక. మనుషుల కొరకు కనిపెట్టే మన ఎదురు చూపులు ఆగిపోనుగాక. యెహోవా కొరకు కనిపెట్టుకుందాముగాక. అది కూడా ఎలాగా? మన భావోద్రేకాలతో కాదు, మన ఫీలింగ్స్తో కాదట, మన ప్రాణం అంతటితో యెహోవా కొరకు కనిపెట్టుకుందాముగాక. అది ఎలాంటి కనిపెట్టడం అంట? కావలి వారు ఎవరైనా కాపలా కాస్తే దేనికోసం వెయిట్ చేస్తారు? మార్నింగ్ ఎప్పుడు అవుతుందా అని వెయిట్ చేస్తారు, అవునా కదా? హ్యాపీగా వెయిట్ చేస్తారా? ఎప్పుడైపోతుందో కదా.
ఈ భక్తుడు అంటున్నాడు, కావలి వారు ఉదయం కొరకు కనిపెడుతున్నారు. వాళ్ళ నేను కనిపెట్టను, వాళ్ళకంటే ఎక్కువగా నా ప్రభు కొరకు నేను కనిపెడుతున్నాను. హల్లెలూయా. చెప్దామా 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 చెప్దామా? షౌట్ లౌడ్ హల్లెలూయా. ఈ జీవితంలో ఎందులోనైనా మాస్టర్స్గా ఒక గొప్ప ప్రావీణ్యత సాధించాలనుకుంటున్నావా? ప్రార్థించడంలో సాధించు, వేడుకోవడంలో సాధించు, దాటిపోద్దని యాచన చేయడంలో సాధించు. ఇంకా చెప్పాలంటే ప్రభు కొరకు ఇలాగా ఎక్కువగా కనిపెట్టడంలో మీరు ప్రవీణులగుదురుగాక, మీరు ఆ సాధన సాధించుదురుగాక, ఆ యొక్క సర్టిఫికెట్ మీకు దేవుని ద్వారా దక్కునుగాక, ఆ యొక్క రూపాంతరం మనకి కలుగునుగాక. ఒక్క మాటలో చెప్పాలంటే పక్షిరాజు వలె యెహోవా కొరకు మనం కనిపెట్టుకొందుముగాక. లాస్ట్ చెప్పాను, గుర్తుంది? ఎంతమంది గుర్తుంది? బాలురు సొమ్మసిల్లిపోతారు, అలసిపోతారు. బాలురు వలె కనపడితే, యవనస్తుల వలె కనపడితే తొట్టిల్లిపోతాం. కానీ పక్షిరాజు వలె కనిపెట్టి చూడు. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూచువారు పక్షిరాజు వలె ఎదురు చూస్తారు. హల్లెలూయా. ఒక మాట తెలుగులో ఎలా రాయబడింది, ఇంగ్లీష్లో ఏమని రాస్తుంది తెలుసా? Those who wait upon the Lord shall renew their strength like eagle. ఈ మాట ఒక్కటి చెప్పి నేను ముగించేస్తాను. సారీ, కింద ఒక మాట వింటారా? బోర్ కొడుతుందా? బోర్ కొట్టే వాళ్ళు నమ్మకంగా యథార్థంగా చేయొద్దని ఎవరెత్తుతారు? మా పిచ్చి కాకపోతే. బ్రదర్, బోర్ కొట్టినైతే అంటే మీకు కొడుతుంది అన్నమాట. కొట్టలేదా? థ్యాంక్ యూ. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఏమని రాస్తుంది తెలుసా? వింటారా? Those who wait upon the Lord shall renew their strength. ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో వాళ్ళకు వాళ్ళే వాళ్ళ బలమును తిరిగి నూతనపరుచుకుంటారంట. దేవుడు నూతనపరచడం కాదు, మనకి ఎప్పుడు ఏం చేయాలంటే అన్నీ దేవుడు చేయాలి. మనం మాత్రం శుద్ధపూసల్లాగా కూర్చుంటాం. ఏవో వస్తున్నాయి ఈ మధ్య రీల్స్లో, అదేదో శుద్ధపూస అంట, శుద్ధ మొక్క శుద్ధపూస, అది కదులుద్దా? చెప్పండర్రా. శుద్ధపూస దానంతా అది కదులుతుందా? ఎవరైనా దాన్ని పట్టుకొని, అమ్మా నేను నిన్ను పట్టుకున్నాను, నువ్వు గీయగలవు, నువ్వు రాయగలవు అని ముగ్గిలా గీస్తే అది అలా కదులుద్ది. ఇక్కడే ఉండని పెడితే చెప్పండి ప్లీజ్, నవ్విస్తున్నాను కదా, అక్కడే ఉంటుందా లేదా? దానంతా అది కదులుతుందా? అలా దేవుడే నాకు రెక్కలిస్తాడు, దేవుడే నాకు శక్తి ఇస్తాడు. అప్పటిదాకా నేను సొద్దపోసలాగా ఇంట్లో, అది కూడా ఇక్కడ కూడా కాదు. అలా మనం ఇంగ్లీష్లో ఏమన్నా తెలుసా? దోస్ హూ వెయిట్ అపాన్ ద లార్డ్ షల్ రెన్యూ దేర్ స్ట్రెంగ్త్. ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో అట వాళ్ళు తమకు తామే వారి శక్తిని తిరిగి నూతన పరుచుకుంటారంట. పక్షిరాజు ఏం చేస్తాం మనందరూ తెలుసు కదా. ఒక ఏజ్ వచ్చి తనకి ఫెదర్స్ అన్నీ వచ్చిన తర్వాత దానంతటదే ఒక కొండ పేటులోనికి, ఒక ఎత్తైన స్థలంలోనికి, ఎవరు ఎక్కజాలని ప్లేస్కి ఒంటరిగా వెళ్ళిపోద్దట, గుంపేసుకొని కాదంట. ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తారు, శ్రద్ధగా వింటారా? అమ్మా స్వప్న, వింటున్నావా నాన్న? వింటున్నారా? ఎలా అవుతుంది? ఒక్కదే యెహోవా కొరకు ఎదురు చూస్తూ తనంతటి తానే ఎత్తైన స్థలానికి, కొండ శిఖరానికి, ఎవరు తనకి కనబడరు, ఎవరికి తన కనబడకుండా దేవునికి మాత్రమే కనబడి ఎత్తైన స్థలానికి, యోబు గ్రంథంలో రాయబడి ఉంది, కొండపేటు ఎవడు ఎక్కజాలని స్థలం, ఎత్తైన శిఖరం. యెహోవా కొరకు ఎదురు చూసే వాళ్ళకు ఉండవలసిన లక్షణాలు ఇవి. వెళ్ళిపోయి ఏం చేస్తుందో తెలుసా? తనకున్న ఫెదర్స్ అన్నీ, తెలిసిన వాళ్ళు చెప్తారా? తనకున్న ఫెదర్స్ అన్నీ తానే నోటితో, అంటే పాత ఎదురుచూపు, పాత విశ్వాసం, పాతగా అయిపోయి ఇంకా ఎత్తుగా ఎగరలేకపోతున్న ఆ ప్రార్థనా జీవితం, ఆ విశ్వాసం, ఆ ఎదురుచూపు, ఆ నిరీక్షణ లేనితనం అంతా కూడా తానంతట తానే రక్తం వచ్చేలాగా పూర్తిగా తీసేసుకుంటుంది. పూర్తిగా దిగంబరి అయిపోయేంతగా తన ఫెదర్స్ అన్నీ కూడా తానే నోటితో పీకేసుకుంటుందంట. హల్లెలూయా. పీకేసుకొని ఆ రక్తపు మడుగులో అలాగ ఏం చేస్తుందంటే యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది.
వెంటనే జరిగిపోద్దా? వెంటనే జరిగిపోద్దా? అందరూ చెప్పాలి, వెంటనే జరిగిపోద్దా? బ్రదర్ వెంటనే వచ్చేస్తాయా? వెంటనే రావు. కానీ యెహోవా ద్వారా, అంటే దేవుడు తన శరీరంలో, తన చర్మంలో ఉంచిన ఆ శక్తి మరలా మొలుచుకునే దాకా ఆ దేవుని కార్యము కొరకు ఆ కొండ మీదనే ఆ రక్త సిద్ధములో ఆ ఒంటరిగా ఎవరు పలకరించలేని ఆ సమయంలో అలా కూర్చొని దేవుని వైపు చూస్తా అది ఎదురు చూస్తా ఉంటుంది. ఎందుకని తీసుకుందంటే ఆ పాత రెక్కలు నాకు ఇంకొద్దు, క్రొత్త రెక్కలతో వచ్చే నూతన బలం నాకు కావాలనుకొని తన బలాన్ని తానే తిరిగి నూతన పరుచుకుంటుంది. ఇది యెహోవా కొరకు ఎదురు చూచేవానికి ఉండవలసిన లక్షణం. చెప్దామా హల్లెలూయా? ఎంతమంది యెహోవా కొరకు ఎదురు చూస్తున్నాం? మనందరం కాదు. ఇది మొదలుకొని అలాగ ఎదురు చూద్దాం. మనకున్న పాత స్వభావం అంతా తీసేసుకొని ఏకాంతంగా దేవుని దగ్గర ఉండి చూడు. నీ బలం తిరిగి నూతన పరుచుకొని చూడు. అప్పుడు యెహోవా కొరకు అలా ఎదురు చూచువారు, అలా పక్షిరాజు వల్ల ఎదురు చూచువారు నూతన బలం, అంటే నూతనమైన రెక్కలు మరలా ఆపాదించబడి, మరలా ఈకలన్నీ పొదగబడి అవి చిన్న చిన్నగా వస్తాయి ముందు. హల్లెలూయా! ఈ ప్రాసెస్ అంతటికి కావాల్సింది ఏంటంటే ఓపిక, దీన మనస్సు, దేవుడి కొరకు ఎదురు చూసే తగ్గింపు, దేవుడు చేస్తాడని కనికరిస్తాడని వేడుకొని యాచించే అలా ఆ హృదయం కలిగి ఆ ఎదురు చూసే కొలది రెక్కలు ఎదగడం మొదలు పెడతాయి. అప్పుడు ఒక రోజున మునుపటి కంటే ఇంకా ఎత్తుగా ఎగిరే పక్షిరాజు వలె రెక్కలు అప్పుడు ఆమె చాపడం మొదలు పెడుతుంది. హల్లెలూయా! చెప్దామా హల్లెలూయా? అప్పుడు రెక్కలు చాపి పైకి కాదంట, పైకి ఎగురుతుంది. క్రిందకు వచ్చిన తర్వాత అలయక పరిగెడుతుంది. సొమ్మసిల్లక తన జీవితంలో ఎదురే ప్రతి పరిస్థితిలో ఆ పక్షిరాజు నడిచి వెళ్ళిపోతా ఉంటుంది. హల్లెలూయా! చెప్దామా హల్లెలూయా? అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అలాగూ కావలి వారు ఉదయం కొరకు ఎదురు చూచుట కంటే ఎక్కువగా ఎదురు చూడమ్మా, ఎక్కువగా ఎదురు చూడమ్మా, ఎక్కువగా ఎదురు చూడండి, ఎక్కువగా ఎదురు చూడండి. పక్షిరాజు వల్ల ఎదురు చూడండి. ఓరకని ఎదురు చూడొద్దు. పాతవన్నీ తీసుకొని నూతన బలం నీకు నీవే నూతన పరుచుకొని ఎదురు చూడు. అప్పుడు నీ రెక్కలు చాపబడతాయి. ఎంతమందికి అర్థమైంది? ఆపేస్తారా అన్నట్టుంది. హల్లెలూయా! హల్లెలూయా! అందుకే ఆఖరి కీర్తనలు ఆఖరి మాట చదివి ముగించేస్తా చూడండి. 7వ వచనం, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. దేవునికి చప్పట్లు కొట్టి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా! చెప్దామా హల్లెలూయా? ఆ పక్షిరాజుకి సత్యం తెలుసు కనుకే నా పక్షిరాజు ఫ్రెండ్ నాకు కృపిస్తుంది అనుకోలేదు, నా పక్షిరాజు భార్య నాకు కృపిస్తుంది అనుకోలేదు. ఒంటరిగా దేవుడి దగ్గరికి వెళ్ళింది. దాని ఆశ యెహోవా మీదే. పక్షిరాజు ఆశ పెట్టుకుంది కనుక దానికి ఏం దొరికింది? కృప దొరికింది. కనానీయురాలకి ఏం దొరికింది? కృప దొరికింది. అబ్రాహాంకి ఏం దొరికింది? కృప దొరికింది. యాకోబుకి ఏం దొరికింది? కృప దొరికింది. మనకేం దొరుకునుగాక? కృప దొరుకునుగాక ప్రియులారా. హల్లెలూయా! యెహోవా మీద ఆశ పెట్టుకొని ఒంటరిగా ఉన్న ఆ ఎత్తైన స్థలం మీద ఎదురు చూడు, ఆశతో ఎదురు చూడు. నాకేం కనిపిస్తుంది తెలుసా? పక్షిరాజు పిక్చర్ కనిపిస్తుంది. రక్తంలో కూడా ఎవరు లేకపోయినా పక్షిరాజుకి పాస్టర్ గారు లేరు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, పక్షిరాజుకి పాస్టర్ గారు లేరు, పక్షిరాజుకి కాపర్ లేదు, పక్షిరాజుకి ఫోన్ చేసి అడిగే శ్రేయోభిలాషులు ఉన్నారా? ఎలోన్, ఎలోన్. బట్ అది తన శక్తిని నూతనపరుచుకుంది. ఎందుకంటే యెహోవా యొద్ద కృప దొరికింది, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలు దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. అట్టి ఉన్నతమైన విమోచన, అట్టి ఉన్నతమైన దేవుని కృప, ఆయన కనికరం, ఆయన కటాక్షం మనకు, మన జీవితాలకు, మన పరిస్థితులకు, మన తలపై సమృద్ధిగా కలుగునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామా? ఇంతవరకు చెప్పింది ప్రేయర్ కోసమే. Until now I have spoken about prayer. సారీ, చాలా టైం అయింది, నేను చూసుకోలేదు.